ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కూడి వచ్చిన దేవుడి పిల్లలైన మీ అందరికీ జగత్ రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన పవిత్రమైన శక్తి కలిగిన నామంలో మరి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు శుభములు తెలియచేసుకుంటూ, అదే సందర్భంలో వినే భాగ్యాన్ని మీకు, దేవుడి మాటలను మరోమారు చెప్పే భాగ్యాన్ని నాకు ప్రసాదించినటువంటి మనందరి కన్నతండ్రి అయినటువంటి సర్వోన్నతుడైన శ్రీమంతుడైనటువంటి మన దేవుడికి క్రీస్తు పేరట మరి కృతజ్ఞతా స్తుతులు మరి చెల్లించుకుంటూ, పిల్లారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో 66 పుస్తకాల నుంచి ఒక మంచి జ్ఞానపు సంగతిని లేదా ప్రపంచానికి అర్థము కాక పక్కత్రోవ పట్టి నరకానికి బాటలు వేసుకున్నటువంటి ఒక సంగతి గురించి, లేదా దేవుడు బైబిల్లో మనకు చేసిన హెచ్చరికను గురించి ఈరోజు కొన్ని మాటలు దేవుడి పక్షాన మీతో మరి పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. అదేంటంటే, మరి ఈ లోకంలో మంచి పేరు మహాలోకాన్ని తెచ్చిపెడుతుందా? ఒక మనిషి ఈ లోకంలో సంపాదించుకునే మంచి పేరు దేవుడి చెంత మహాలోకాన్ని మనకు తెచ్చిపెడుతుందా అనే ఒక ఆలోచనాత్మకమైనటువంటి సంగతిని ఈరోజు మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లారా, అప్పుడప్పుడు వెహికల్స్ కొనాలి అని మనం అనుకుంటూ ఉంటాం. చాలామంది కార్లు, వ్యాన్లు కొంటుంటారు. 4 వీలర్స్ అనే బళ్ళను కొంటుంటారండి. ఈ 4 వీలర్స్ను కొనేటప్పుడు, ఒక కారును కొనేటప్పుడు మరి మంచి రంగును సెలెక్ట్ చేసుకుంటారు. దానికి తగ్గట్టుగా దాని మీద రేడియం స్టిక్కరింగ్స్ను కూడా అంటించుకొని కారు అందంగా కనిపించాలి అనుకుంటారు. రోడ్డు మీద వెళుతున్నప్పుడు అందరూ కూడా మన కారును చూసి చాలా బాగుందని మెచ్చుకోవాలి అనుకుంటారు. పిల్లారా, మరి కారు కొంటున్నప్పుడు రంగును చూస్తాడు మనిషి, దాని ఆకారాన్ని చూస్తాడు, ఆ డిజైన్ చూస్తాడు, దాంట్లో ఉన్నటువంటి సిస్టమ్ను ఇవన్నీ చూసి చక్కగా ఉండాలి పై ఆకారం అనుకుంటాడు. మంచిదే, రంగు బాగుండాలి, రేడియం స్టిక్కర్ బాగుండాలి, దాని షేప్ బాగుండాలి అనుకుంటాడు. కానీ దీనికంటే ముందు ఆ కారులో ప్రాముఖ్యమైన ఇంజిన్ అనేది ఒకటి ఉంటుంది. ఇంజిన్, పిల్లరా, మరి పై ఆకారం, పై బాడీ, లోనున్న ఇంజిన్, ఈ రెండింటిలో ఏది ప్రాముఖ్యమైనది అని మనం ఆలోచిస్తే, పైన రంగులు రంగులుగా ఉన్నటువంటి ఆ బాడీయా, లోన ఉన్నటువంటి ఇంజినా? పైన ఉన్నటువంటి ఆకారం అవసరం అయినప్పటికీ, అది కూడా కారులో ఒక ముఖ్యమైన భాగం అయినప్పటికీ, దానికంటే ప్రాముఖ్యమైనది, దానికంటే ముఖ్యమైనది ఇంజిన్. అందుకే ఒక కారు కొంటున్నప్పుడు మనిషి పై ఆకారానికంటే ముందు దేని గురించి వాకప్ చేసుకుంటాడు అంటే ఇంజిన్ గురించే. రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ అవుతుంటాయి. చిన్న యాక్సిడెంట్స్ కూడా మనకు జరుగుతుంటాయి. కనీసం కారును గీసుకోవటాలు, మరొకరు వచ్చి ఎవరైనా దాన్ని గుద్దేయటాలు, గోడలు రాసుకోవటాలు, ఇవి జరుగుతుంటాయండి. ఇలా యాక్సిడెంట్స్ అవుతున్నప్పుడు పైనున్న ఆ బాడీ ఆకారానికి ఏవైనా దెబ్బలు తగిలాయనుకోండి, కార్యం ఆగిపోదండి, వెళ్ళిపోవచ్చు. ఆ డొక్కు అయిన తర్వాత గుంతలు పడినప్పటికీ, అది ఇలాగా నొక్కులు పడినప్పటికీ వెళ్ళిపోవచ్చండి. కానీ లోనున్న ఇంజన్కి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, లోనున్న ఇంజన్కి యాక్సిడెంట్ అయిందని, ఏదైనా తగిలేసిందనుకోండి, అప్పుడు పైన ఆకారం ఎంత బాగున్నా మనము ముందుకు వెళ్ళగలమంటారా? వెళ్ళలేమండి. ఎందుకంటే ఏది ప్రాబ్లం వచ్చినా బండి కదులుతుంది, కానీ
ఇంజిన్ ప్రాబ్లం అయితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి ప్రియులారా, ముందుకు కదిలే అవకాశాలు ఉండవు. అందుకే ఈ సేల్స్ చేసేవారు కూడా లేదా మెకానికల్ను కూడా మనం అడుగుతుంటామండి. ఒక సెకండ్ హ్యాండ్ కారు ఒకటి ఉందండి, అది కొనాలనుకుంటున్నామండి, మరి దాంట్లో ఏది బాగుంటే బాగా కొనొచ్చండి అని మనం అడుగుతుంటాం. ఆ కారు కొనాలండి అని మనం అడుగుతున్నప్పుడు మెకానికల్ కూడా ఏం చెప్తారంటే రంగు బాగుండే కారు గురించో, పైన రేడియం స్టిక్కర్ ఉండే కారు గురించో దాని గురించి మాట్లాడు. దేన్ని చూసి కొనాలని చెప్తుంటాడు మనకి? లోన ఉన్నటువంటి ఇంజిన్ బాగుందో లేదో, ఆ కండిషన్ బాగుందో లేదో మీరు చూసుకోండి అంటాడు. షోరూంలో సేల్స్ మ్యాన్స్, ఆ ఇంజనీర్స్, కార్లు అమ్మే వాళ్ళు కూడా మనకి ఏం చెప్తారంటే దేనిని గురించి మాట్లాడతారంటే మా కారు రంగు బాగుంటుందండి, మా కారు షేప్ బాగుంటుందండి, రేడియం స్టిక్కర్లు బాగా అంటించామండి అని వాటి గురించి మాట్లాడు. కానీ ప్రాముఖ్యంగా దేని గురించి మాట్లాడతాడు? ఆ కారు యొక్క ఇంజిన్ గురించి మాట్లాడతాడు. అందుకే కారు మనకు అమ్మిన తర్వాత కూడా ఆ కారులో ఆయిల్ ఎప్పుడు మార్చాలో, ఆయిల్ చేంజ్ ఎప్పుడు ఎక్స్చేంజ్ చేయాలో, కూలింగ్ వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి, ఎన్ని కిలోమీటర్లకు ఒకసారి మరి పోసుకోవాలో, ఎన్ని కిలోమీటర్ల తర్వాత మరలా సర్వీసింగ్కి రావాలో, ఏమండి ఇవన్నీ కూడా దేనిని దృష్టిలో పెట్టుకొని చెబుతాడు? పైనున్న ఆకారాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాడా ఆ కారు సంబంధించిన సేల్స్మెన్? లోనున్నటువంటి ఇంజిన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాడా అని మనం ఆలోచిస్తే ఇంజిన్ గురించి ఏ చెప్తాడు అంటే ప్రియులారా, మనిషి ఒక కారు దగ్గరకు వచ్చేటప్పటికి పైనున్నది అంత ప్రాముఖ్యమైనది కాదని, పైనున్న దానికంటే ముఖ్యమైనది, అతి ప్రాముఖ్యమైనది ఇంజిన్, లోనున్న ఇంజిన్ అని గమనించి ఇంజిన్లను దృష్టిలో పెట్టుకొని కార్లు కొంటారే తప్ప రంగులను దృష్టిలో పెట్టుకొని పై ఆకారాలను చూసి కొనకపోవటం అనేది మనం ఈజీగా గమనించగలం. కారు దగ్గర ఇంత జాగ్రత్తగా ఉండే మనిషి, ఇంజిన్ విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండే లోనున్న దానిని దృష్టిలో పెట్టుకుని కొనే మనిషి ఏమండి తన దగ్గరికి రాగానే, తన విషయంలోకి రాగానే పైనున్న శరీరాన్ని గురించి ఆలోచిస్తుంటాడా, లోన ఉన్నటువంటి ఆత్మ గురించి ఆలోచిస్తాడా అని మనం గమనించినట్లయితే దేని గురించి ఆలోచిస్తాడో మీరు చెప్పండి. పోనీ పైనున్న శరీరం గురించి ప్రతి మనిషి ఆలోచిస్తాడు తప్ప లోనున్న ఆత్మ గురించి మనిషి ఆలోచించడండి. పేరు కూడానండి, శరీరానికి ఏ పేరు పెట్టుకుంటే బాగుంటుంది, ఏ పేరైతే కమ్మగా ఉంటుంది, పిలవటానికి ఫ్యాషన్గా ఉంటుంది, మంచి మంచి సౌండ్స్ ఉంటాయని శరీరానికి లేదా ఆ మనిషికి పెట్టుకుంటున్న పేరు గురించి ఆలోచిస్తున్నాడు తప్ప ఆ పేరులో ఉన్నటువంటి మంచితనం తనలో ఉండాలన్నది ఆలోచించకుండా పోతున్నాడు. పేరు గురించి ఆలోచిస్తున్నాడే తప్ప తీరు గురించిన ఆలోచనలు మనిషికి లేకుండా పోయాయి. ఆలోచించండి ప్రియులారా, లోనున్న ఇంజిన్ గురించి ఆలోచిస్తాడు కారు గురించి, తన విషయంలోకి వచ్చేసరికి ఆత్మ గురించి ఆలోచించడండి. ఈరోజు మనిషిని మనం జాగ్రత్తగా చూసినట్లయితేనండి ఈ ప్రపంచంలో ఏవో సాధించాలి అని, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆలోచించి మనిషి దానికోసం పరుగులు పెట్టడం మనం ఆలోచించగలం. ఈ ప్రపంచంలో ఏదో సాధించాలి, 10 మందిలో గుర్తింపును తెచ్చుకోవాలని ఆలోచించిన మనిషి పరుగులు పెట్టడం మనం చూడగలం. కొందరు ఆ పేరు సంపాదించుకోవడానికి, మరి కొందరు అంతరిక్షంలోకి వెళ్ళిపోయేవారు, కొందరైతే సముద్ర గర్భాలలోకి వెళుతున్నారు, మరికొందరు మరి భూగర్భాలలోకి వెళుతున్నారు, కొందరైతే చిట్టడవుల్లోకి ఎవరూ వెళ్ళని ప్రదేశాలలోకి వెళ్ళి ఎన్నో పరిశోధనలు చేస్తున్నవారు మరికొందరు. ఇదంతా దేనికోసమయ్యా మనిషి చేస్తున్నాడు అంటే ప్రపంచంలో మిగతా వారికి లేనటువంటి గుర్తింపు, లేదా ప్రపంచంలో అందరూ ఒక గుర్తింపును, ఒక పేరు ప్రతిష్టను తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచనతో మనిషి వీటి గురించి ప్రయాసపడటం మనం గమనించగలం. ఆలోచించండి దేవుని పిల్లలారా, పల్లెలు మొదలుకొని అతి చిన్ని గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు లేదా అంతర్జాతీయ సిటీస్ వరకు ఈరోజు మనుషులలో దీన్ని మనం గమనించగలమండి. గుర్తింపు కోసం పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు మనిషి ప్రయాసపడటం మనం గమనించగలం. ఆలోచించండి దేవుని పిల్లలారా, పల్లెల్లో గ్రామాలలో మనం ఆలోచించినట్లయితేనండి గ్రామాలలో ఉంటున్న వారు కూడా ఏం చేస్తారంటే ఉంటున్న 100,000 మందిలో మరి
తానొకడుగా ఉండటానికి ఇష్టపడక, అందరిలో గుర్తింపు కోసం, అందరిలో పేరు ప్రఖ్యాతుల కోసం అండి, పదవుల కోసం ఆశిస్తుంటారు. ఆ పదవిని సంపాదించుకోవడం కోసం ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటారు. అందరిలా ఉండకూడదు, మా కుటుంబం అందరిలా ఉండకూడదు, నా వంశం అందరిలా ఉండకూడదు, నా వంశమే గొప్ప వంశంగా ఉండాలి, నేనే గొప్పవాడినిగా ఉండాలి, నేనే ఈ పదవిని సాధించుకొని ఆధిపత్యాన్ని చెలాయించాలి, మా ఊరి పేరు చెప్పగానే నా పేరే గుర్తుకు రావాలి, నా వంశమే గుర్తుకు రావాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిగణాలలో, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ గ్రామాలలో, లేదా ఈ జిల్లాలో, లేదా ఈ సీమలో, ఈ ప్రాంతంలో మరి నన్నే ఎక్కువ మంది మరి గుర్తించాలి అన్నటువంటి ఆశతో పదవులను మరి సంపాదించుకోవటాన్ని మనం చూస్తుంటాం. ఆలోచించండి పిల్లలారా, ఈరోజు పల్లె ప్రాంతాల్లో ఫ్యాక్షన్ అనేది మొగ్గలు తొడగటానికి కారణం ఇదేనండి. పేరు, ప్రతిష్ట, నలుగురిలో తలెత్తుకొని తిరగాలి అన్నదాన్ని. నేను డిగ్రీ చదివేటప్పుడు అండి పులివెందుల్లో, మరి మా సొంతూరు పులివెందులండి, పులివెందులో పుట్టాను, పులివెందులో పెరిగాను. ఫ్యాషన్ ఎక్కువ అండి అక్కడ. చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరూ కూడా ఎక్కడ కత్తులు తీసుకొని నరుక్కునేవారంటే, వారు ఉంటున్న పల్లెల కంటే పులివెందుల్లో గురువారం చాలా పెద్ద సంత జరిగేదండి. పేరు కూడా ఉందండి, మదనపల్లి అంత పల్లి లేదు, పులివెందులంత సంత లేదు అని. మీరు విన్నారో లేదో మరి. మదనపల్లి పల్లె పట్టణమా? ఆలోచించండి. పట్టణం, పెద్ద పట్టణం అది, కానీ దాని పేరులో ఏముంది? అందుకే ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల నోళ్ళలో అనే మాట ఏంటంటే, మదనపల్లి అంత పల్లి లేదు, పులివెందులంతా సంత లేదు అనే ఒక పేరు ఉండేదండి. మరి పిల్లరా మీరు ఆలోచించండి. ఆ సంతకు గురువారం వచ్చినప్పుడు కాపు కాసి హోటల్స్లో, ఆ కూరగాయల మార్కెట్స్ దగ్గర నరుక్కునేవారండి. కళ్ళ ముందే కత్తులతో నరుక్కునే సందర్భాలు చాలా మేము చూసాం పిల్లరా. నేను డిగ్రీ చదివేటప్పుడు ఆ పులివెందుల పోలీస్ స్టేషన్లో ఉంటే ఒక ఆయన అంబక్కపల్లి అండి. అంబక్కపల్లి దేనికి ప్రసిద్ధి అంటే, ఒరే ఏదన్నా ఎవరైనా తిట్టేప్పుడు అంబక్కపల్లి ఆడవాళ్ళలాగానే ఒక సామెత పడతారండి అక్కడ. అంటే చాలా జాస్తి వాళ్ళండి అంబక్కపల్లి ఆడవాళ్ళు. ఈ చీర కొంగులో బాంబులు వేసుకొని విసురుతారని విన్నా, చూడలేదు. కానీ ఆ సంబంధించిన ఎవరో ఒక ఆయన, ఇద్దరు గొడవలు పడ్డారండి. వచ్చారు, ఆ స్టేషన్ దగ్గర నిలబడుకున్నాడు, నల్లగా చెయ్యెత్తున్నాడు ఆయన, ఎర్ర నిప్పుల్లా కళ్ళు ఉన్నాయి, మీసాలలో తిప్పుకొని ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఎస్ఐని తిడుతున్నాడు, సిఐని తిడుతున్నాడు. ఒరే నా ఏళ్ళారా, ఈ ఎస్ఐగా సిఐగా మీరు ఎగిన అడ్డు రాకపోతే వాడిని ఈరోజు నరికిండేవనరా, మీరు అడ్డు వచ్చి నా ఏళ్ళారా మిమ్మల్ని నరుకుతాను రా అని గోడకి గుద్దుతున్నాడు నీ చేత్తో. నేను చూసండి జడుచుకున్నానండి. ఏంటండి ఈయన ఇలాగా ఇంత రెచ్చిపోతే వాళ్ళందరూ అవును అవును అంటున్నారు. వాళ్ళందరూ కూడా పంచాలు కట్టుకు బస్సులో నరుకున్నారండి. వీళ్ళని తెచ్చేశారు పిల్లరా. అప్పుడు ఆయన అంటున్నాడు, మరలా మా ఊర్లో నేను మీసం తిప్పుకొని తిరగాలంటే వాళ్ళని ఖచ్చితంగా నరకాల్సిందే అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వారు పేరు ప్రఖ్యాతులు గుర్తింపు పొందాలన్నటువంటి ఈ ఆలోచన వల్లే ఈరోజు ఈ పల్లెల్లో ఈ ఫ్యాక్షనిజం అనేది మొగ్గలు తొడగందండి. కారణం ఏంటంటే, అందరిలాగా మేము ఉండకూడదు, అందరిలో మేము ప్రత్యేకంగా కనపడాలి, గుర్తింపు పొందాలి, పేరులు సంపాదించుకోవాలనే ఆలోచనతో పల్లెల్లో కూడా అండి పదవుల కోసం ప్రాకులాట, వెంపర్లాట, ఆధిపత్యం కోసం ఇలా పల్లెలు మొదలుకొని మండలాలు, తాలూకాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలలో కూడా ప్రపంచవ్యాప్తంగా మనం చూడగలిగితేనండి అంతర్జాతీయ స్థాయి వరకు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్న ఆలోచన మనుషులలో మనం గమనించగలం. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఈ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఎన్నో కార్యక్రమాలను మనిషి చేస్తుంటాడు. ఈ పేరు ప్రఖ్యాతుల కోసం, గుర్తింపుల కోసం ప్రాణాలను పోగొట్టుకున్న వారికి కూడా ప్రపంచవ్యాప్తంగా లెక్కలేదండి. చాలామంది ఉన్నారు పిల్లలారా. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా, ఈ జీవితం అనేది దేవుడిచ్చింది. ఒక మాటలు చక్కగా చెప్పాలి అంటే, మనిషి జీవితం అనేది దేవుడు మనకు పెట్టిన భిక్ష అని చెప్పక తప్పదు. ఆయన దయాదాక్షిణ్యాల వల్ల, ఆయన కరుణా కటాక్షల వల్ల ఈరోజు మనకు ఈ జీవితాలు అనేవి మరి వచ్చాయండి పిల్లరా. దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చింది ఈ పేరు ప్రఖ్యాతులు గుర్తింపుల కోసమేనంటారా? ఈ ఉన్నతమైన ప్రకృతిని చేసింది, అంతకంటే ఉన్నతమైన నీ శరీరాన్ని చేసింది, శరీరం కంటే ప్రకృతి కంటే కూడా గొప్పదైనటువంటి ఆత్మని నీలో పెట్టింది. ఈ భ్రమణ పరిభ్రమణాలను, ఈ క్రియేషన్ని దేవుడు ఇంతగా తిప్పుతున్నది, అవిశ్రాంతంగా తిరుగులాడ చేస్తున్నది. నువ్వు ఈ లోకంలోకి వచ్చి పేరు సంపాదించుకోవాలన్న ఆలోచనతోనేనా? అదేనా దేవుడు కోరుకుంటున్నాడు? నువ్వు ఆస్తులు సంపాదిస్తే దేవుడు నిన్ను ఇష్టపడతాడా?
నిన్ను ఆస్తులు సంపాదించాలని దేవుడు అనుకుంటున్నాడా? నువ్వు అంతస్తులు సంపాదించాలనుకుంటున్నాడా? లేకపోతే పదవులు సంపాదించడానికి జీవితాన్ని ఇచ్చాడా? ఏమండి, బంగారు మనులు మాణిక్యాలు సంపాదించుకోవడానికి ఇచ్చాడా? లేకపోతే వరల్డ్ కప్పులు కొట్టడానికి నీకు ఇచ్చాడా? ప్రపంచవ్యాప్తంగా టాప్ ర్యాంక్స్ కొట్టుకొని నలుగురు నెలల్లో నానుకొని గిన్నిస్ బుక్లు కదా ఎక్కాలన్నటువంటి ఆలోచనతో ఇవి ఇచ్చాడంటారా? ఆలోచించండి దేవుడిని పిల్లలారా. మనిషికి దేవుడు జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో అర్థం కాకపోవడం వలన, బ్రతుకును దేవుడు మనిషికి ఎందుకు ప్రసాదించాడో మనిషికి తెలియకపోవడం వలన అండి దేవుడు అనుకుంటున్న దానిని పక్కన పెట్టాడు. దేవుడు కోరుకొనని ఆశించని దానికోసం ముందుకు దుమకటం మనం చూస్తున్నాం. నిజంగా దేవుడు ఆస్తిపాస్తులు సంపాదించుకోవటానికి ఈ జీవితాన్ని ఇచ్చి లోకానికి పంపాడంటారా? ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి ఇచ్చారంటారా? మిద్యలు మేళ్ళు కట్టడానికి ఇచ్చాడంటారా? వంశాల పేర్లు నిలబెట్టుకోవడానికో, దేశాలకు నాయకులుగా మనం అవ్వటానికో, స్పోర్ట్స్లో గేమ్స్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటానికో, శరీరానికి మెరుగులు పెట్టి ఫ్యాషన్ పీరియడ్లలో పాల్గొని ప్రపంచ సుందరీమణులుగా లేదా మిస్టర్ వరల్డ్ ప్రపంచ సుందరులుగా ఆ కిరీటాలను తెచ్చుకోవడానికో ఇచ్చాడంటారా? లేకపోతే రాజకీయాలలో పేరు సంపాదించుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప వ్యాపారవేత్తలుగా టాప్ 10 కుబేర్లో టాప్ 10లోకి ఎక్కడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి మరి ఈ జీవితాన్ని ఇచ్చాడంటారా? ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇదిగో, దేన్ని సంపాదించడానికి దేవుడి జీవితాన్ని ఇచ్చాడు? ఆస్తుల, ఐశ్వర్యమా, పేరు ప్రఖ్యాతుల, లేకపోతే అందమైన భర్తను సంపాదించుకోవడానికి ఇచ్చాడా? లేకపోతే ప్రపంచ సుందరిని భార్యగా పొందటానికి మరి ఈ బ్రతుకునిచ్చాడంటారా? ఆలోచించండి దేవుని పిల్లలారా. దేనిని సంపాదించటానికి దేవుడు ఈరోజు మనిషికి ఈ జీవితాన్ని ఇచ్చాడో చెప్పండి. వాటి కోసం కాదండి, వాటి కోసం ఈ జీవితాన్ని మనకి ఇవ్వట్లేదండి అని ఎలా చెప్పగలం? వాటి కోసం, వాటిని సంపాదించటానికి దేవుడు ఈ జీవితాన్ని ఇవ్వలేదని ఎలా మనం చెప్పగలం అని ఆలోచిస్తేనండి, అవన్నీ కూడా వాడుకుంటే పక్కన పడిపోతాయండి. వాడుకొని ప్రక్కన మనం పెడుతున్నవే అవన్నీ. ఏదైనా, ఎవరైనా, ఈ ప్రపంచంలో దేనినైనా ఎవరినైనా వాడుకొని ఏదో ఒక రోజు విడిచిపెట్టి ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోతాం పిల్లరా. మీరు ఆలోచించండి. తింటున్న తిండి కానివ్వండి, ఉంటున్న ఇల్లు కానివ్వండి, కట్టుకుంటున్న బట్టలు కానివ్వండి, అనుభవిస్తున్న ప్రకృతి కానివ్వండి, తెచ్చుకున్న భార్య కానివ్వండి, కట్టుకున్న భర్త కానివ్వండి, కనుకున్న పిల్లలు కానివ్వండి, సంపాదించుకుంటున్న పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, ఇలా అది ఇది అని కాకుండా ఈ ప్రపంచంలో మనకంటూ దొరికిన అందిన ప్రస్తుతం మనం సంపాదించుకున్న దేని గురించి మనం ఆలోచించినానండి, వీటన్నిటిని కూడా అనుభవించి విడిచిపెట్టేస్తాం. అంటే వాడుకున్న తర్వాత పక్కన పడేస్తామండి. అనుభవించిన తర్వాత పక్కన పెడతాం. మీరు అవునో కాదో మీరు ఆలోచన. ఒక ఇంటిని ఎన్ని రోజులు మనం దాన్ని అనుభవిస్తాం? మనం ఉన్నంత కాలము దాన్ని అనుభవిస్తాం. ఏదో ఒక రోజు ఆ ఇంటిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. తిండి అయినా, భార్య అయినా, భర్త అయినా, ఏదైనా, ఎవరైనా అంతే పిల్లరా. ఈ ప్రపంచము కూడా అంతేనండి. ప్రపంచాన్ని కూడా, ప్రకృతిని కూడా వాడుకున్నంతసేపు, అనుభవించేంతసేపు అనుభవిస్తాం, వాడుకున్నంతసేపు వాడుకుంటాం. ఆ తర్వాత ఏదో ఒక రోజు దీన్ని ఏం చేస్తాం? మనం విడిచిపెట్టి, వదిలిపెట్టి మనమే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం పిల్లరా. అంటే వాడుకుంటే అరిగిపోయే వాటిని, వాడుకొని అనుభవించి ప్రక్కన పెట్టే వాటిని సంపాదించుకోవాలి అన్నది దేవుడి ఉద్దేశం కాదు. కొద్ది రోజులు ఉన్నామంటే, ఇదిగో ఈ 60 సంవత్సరాల జీవితం అనేది ఆయుష్ ముగిసిందంటే దాన్ని మనమన్నా విడిచిపెడతాం, మనల్ని వారైనా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మీరు ఆలోచించండి. అందుకేనండి దేవుడు వీటిని సంపాదించాలి అన్నది దేవుడి ఆలోచన కాదు. వీటిని సంపాదించడం కోసం దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించలేదు పిల్లారా. అందుకోసం మనల్ని పంపించలేదు దేవుడు. మరి దేనిని సంపాదించుకోవాలనుకున్నాడు దేవుడు? దేనిని సంపాదించడానికి మనకు ఆయుష్ను, ఈ బలాన్ని ఇచ్చాడు దేవుడు? ఇదే ఈ ప్రపంచానికి అందనటువంటి ఒక రహస్యం అని చెప్పాలి. దేవుడు చెప్పినప్పటికీ మనిషికి ఇది మిస్టరీగానే మిగిలిపోయిందండి. దేన్ని సాధించాలో మనిషికి తెలియలేదు కనుక ఇష్టానుసారంగా తిరగడం మనం చూడగలం. పిల్లరా మీరు ఆలోచించండి. గడిచిన కాలంలో అండి భారతదేశం అంతా కూడా ఒక స్త్రీని గురించి మాటికి ప్రతి గంట, ప్రతి నిమిషం ఎక్కువగా భారతీయులు అందరూ కూడా మాట్లాడుకున్నారండి. ఎందుకు ఎవరా స్త్రీ అని మనం ఆలోచించినట్లయితే మరి సునీత విలియమ్స్ అనే
ఒక స్త్రీ గురించి భారతదేశం అంతా మాట్లాడుకున్నారు. టీవీలో ఆవిడ గురించే, వార్తల్లో ఆవిడ గురించే, ఏమండి మరి వనితా న్యూస్లో ఆవిడ గురించే, న్యూస్ పేపర్లో ఆవిడ గురించిన బొమ్మలండి. ఇంతకు ఏంటి ఈవిడ పెట్టి వెలగబెట్టినటువంటి ఘనత అని మనం ఆలోచిస్తే, మరి అంతరిక్షంలోకి నాసా వారు ఒక నౌకను పంపుతున్నప్పుడు అందులో వెళుతున్నటువంటి కొంతమంది పురుషులతో పాటు మరి ఈ సునీత విలియమ్స్ అనే ఆవిడని కూడా సెలెక్ట్ చేశారండి. ఆ సునీత విలియమ్స్ ఎవరంటే మరి భారతీయ సంతతికి చెంది, భారతీయుడికి పుట్టి, ఏమండి ఇండియన్స్కి పుట్టి అమెరికాలో ఉంటున్నటువంటి ఒక స్త్రీ అండి. వెళుతున్నటువంటి మా పురుషులతో అందరితో కూడా అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఈవిని సెలెక్ట్ చేశారని మరి ఎంతగా చెప్పుకున్నారు మన భారతీయులు అంటే, అబ్బా మన భారతీయ స్త్రీ అండి, మన భారతీయ మహిళ అండి, అబ్బా సూపర్ అండి, గ్రేట్ అండి అని మాటికి అవన్నీ గురించి భారతీయులందరూ కూడా మాట్లాడుకున్నారండి. ఏమండి అంతరిక్షంలోకి రాకెట్లకు వెళ్ళి రావటం గొప్ప అండి. ఆలోచించండి దేవునే పిల్లలారా, ఆలోచించండి. అంటే ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడంటే, తను చేసుకోలేనిది తన పిల్లల గురించి, నా పిల్లల గురించి రాష్ట్రమంతా మాట్లాడుకోవాలండి, ఇదిగో మా గురించి దేశమంతా మాట్లాడుకోవాలండి అని ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం మనిషి ఆలోచించడం మనకు తెలుసు. ఇదిగో నిన్న కూడా మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చంద్రగిరి పట్టణంలో ఒక అబ్బాయి, పేరు గుర్తుకు లేదు, నేను చదివిన పేపర్కి వచ్చింది నిన్న, 1,25,00,000 1,50,00,000 యాపిల్ కంపెనీలో శాస్త్రవేత్తల పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తల్లో ఒక చిన్ని శాస్త్రవేత్తగా ఈ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నారండి. సంవత్సరానికి 1,25,00,000 శాలరీ అనేసరికి వెంటనే ఈ పేపర్ వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి, ఈ అబ్బాయి ఫోటోని, తల్లిదండ్రుల ఫోటోని వేసి ప్రకాశించిన చంద్రగిరి తేజం అనేసాడు. అంటే ఈయన దేనికి పేరు తెచ్చాడు, చంద్రగిరికి పేరు తెచ్చాడు, ప్రకాశించిందండి ఈ తేజం అనేసాడు. సంవత్సరానికి 1,25,00,000 జీతానికే తల్లిదండ్రులు పొంగిపోతున్నారు పిల్లలు, మీరు ఆలోచించండి. ఎందుకు మా వాడికి మరి ప్రపంచ స్థాయిలో అంతో ఇంతో కొంచెం మంచి కంపెనీలో అందరూ గుర్తించలేదు కానీ ఒక ఎంప్లాయీ, దానికే పొంగిపోతున్నారు పిల్లరా, మీరు ఆలోచించండి. ఇది అన్యజనుల్లో మనకు కనబడుతుంది పిల్లరా. క్రైస్తవుల్లో కూడా ఈ ఆలోచన మనకు కనబడుతుంది. మనకు ఆయన అంటున్నాడు, ఇదిగో నా కొడుకు గురించి రాష్ట్రమంతా చెప్పుకోవాలండి అంటున్నాడు ఒక క్రైస్తవుడు అండి. నా కొడుకు గురించి, నా బిడ్డ గురించి రాష్ట్రమంతా మాట్లాడుకోవాలి, నా బిడ్డ ఫోటోలు ఫ్లెక్సులు సిటీస్లో ఫ్లెక్సుల్లో పడాలి అని అంటున్నాడు ఒక క్రైస్తవుడు అండి. నా బిడ్డ ఇదిగో ఈ ఐపీఎస్కు లేదా ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నాడు, ఇండియాలోనే టాప్ ర్యాంక్ సంపాదించుకోవాలి, ఇండియా అంతా కూడా నా కొడుకు గురించి మాట్లాడుకోవాలి అని ఒక క్రైస్తవ కుటుంబం అనుకుంటుందండి. ఇలాంటి వారికి లెక్కకు తక్కువ లేదండి. క్రైస్తవులో కూడా తమ బిడ్డలు ర్యాంకులు సాధించాలి, మరి ఆ టౌన్ స్థాయిలోనో, రాష్ట్ర స్థాయిలోనో, దేశ స్థాయిలోనో మరి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ర్యాంక్స్ కొట్టి, పోస్టులు కొట్టి, టాపర్స్గా నిలిచి, ఇదిగో వేలి ఇలా పెట్టి వారి ఫోటోలు, ఏమండి ఏదో థమ్స్అప్ తాగుతా ఉన్నట్లుగా వేలు ఇలాగ థమ్స్అప్ కదా, వేలు పెడతారు కదా పైకి, అలా వేలు ఇలా పైకి పెట్టి నా బిడ్డలు ప్రపంచమంతా మరి నా బిడ్డ గురించి లేదా దేశమంతా నా బిడ్డ గురించి చెప్పుకోవాలి, పొగడుకోవాలి నా బిడ్డను అనేసి అనుకునే క్రైస్తవ తల్లిదండ్రులు కూడా మరి లెక్కకు తక్కువ లేరండి. చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. పిల్లరా మీరు ఆలోచించండి. ఏమండి ఇదొకైతే అయితే మరికొందరు ఉన్నారండో, మరి గిన్నీస్ బుక్ అనేది ప్రపంచంలో ఒకటి ఉందండి. పేరు ప్రఖ్యాతుల కోసం మరి చాలామంది ఎక్కడానికి ప్రయత్నించే పుస్తకం ఏదంటే గిన్నీస్ బుక్ అనేది ఒకటి ఉందండి. ఏమండి ఈ గిన్నీస్ బుక్లోకి ఎక్కటానికి మనిషి పడుతున్న పాటలను చూస్తానండి జాలేస్తుందండి. ఏమండి గిన్నీస్ బుక్లోకి ఎక్కడానికి ఎంతమంది ప్రయత్నిస్తారంటే ఈ బుక్లోకి ఎక్కడానికండి బుక్ అయిపోతారన్న సంగతి తెలియదండి వాళ్ళకి. ఆ బుక్కులోకి ఎక్కడానికి ప్రయత్నిస్తే బుక్ అయిపోతారన్న సంగతి తెలియక ఇదిగో ఎన్ని పాటలు పడుతుంటారంటే, అందరూ నోట్లో స్ట్రా పెట్టుకొని డ్రింక్ తాగుతాడు, 2 ముక్కులు పెట్టుకుని ముక్కులతో తాగుతుంటాడు. అందరూ తాడి చెట్టు ఇలాగే ఎక్కితాడు, తల్ల కిందలో ఎక్కుతుంటాడు, పైనుంచి దూకుతుంటాడు. మనొకడు చచ్చాడు అలాగే. రాజమండ్రి కదండి, విజయవాడలో ఆ కృష్ణానదిలో ఒక కానిస్టేబుల్ అండి, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అనుకుంటాను, యవన ప్రాయంలో ఉన్నాడండి. కాళ్ళు చేతులు కట్టించేసుకొని, తాళ్ళతో కట్టించేసుకొని చుట్టేసుకొని ఆ నదిలో దూకేసి ఎంతసేపు నీళ్ళల్లో ఉండాలి, ఈదుతూ ఉండాలి అని పెట్టి ఆ పైన ఒకటికి టైం వాచి చేతికి ఇచ్చాడు. వీడు కొడుతున్నాడు, వీడు వాచి చూసుకుంటున్నాడు, వాడిని చూసుకోవడం మానేసి వాచి చూసుకుంటున్నాడు. ఎప్పుడో పోయాడు వాడు. వచ్చింది పేపర్లో చదివాం మనందరం కూడా. పిల్లరా గిన్నీస్ బుక్లకు ఎక్కటానికి మనుషులందరూ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలకు తెగించి మరి ప్రయోగాలు చేయటం అనేది మనం చూస్తున్నాం. అలాగే ఈ బుక్తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే ఒక పుస్తకం కూడా ఉందండి. లిమ్కా వాళ్ళు కూడా ఒక పుస్తకాన్ని పెట్టారు, రికార్డ్స్కు నమోదు చేసే పుస్తకాన్ని.
ఆలోచించిన దేవుని పిల్లలారా, అంటే ఎందుకు ఇదంతా మనిషి చేస్తున్నాడంటే ప్రపంచం మనుషులందరూ కూడా నా గురించి మాట్లాడుకోవాలి, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో పిల్లలు చదివించేవారు కొందరైతే, గ్రామాలలో పదవుల కోసం తెగబడేవారు కొందరైతే, గిన్నిస్ బుక్లో చోటు కోసం అహర్నిశలు పరితపించేవారు ఒకరైతే, ఏమండి మరి పేర్ల కోసం మరెన్నో కొత్త పుంతలు తొక్కేవారు కూడా మరి లేకపోలేదు దేవుని పిల్లలారా. ఒక రాజకీయ నాయకుడు కూడా ఎందుకు సీఎం అవ్వాలని ప్రయత్నిస్తాడు, మా నాన్న సీఎం అయ్యాడు, నేను సీఎం అవ్వాలి, ఒక్కసారి దాని మీద కూర్చోవాలి, నా పేరు సీఎంల లిస్టులో నా పేరు కూడా సచిన తర్వాత కూడా ఉండాలి, చరిత్రలో నీకు ఒక పేజీ ఉండాలి. ఆలోచించిన దేవుని పిల్లలారా, ఇలాంటి ఎవడు పనికిమాలిన వాడిచ్చినటువంటి ఈ స్లోగన్స్, రాసిన పాటలు, చెప్పిన మాటలను బట్టి ఈ లోకంలో అందరూ మనల్ని గుర్తించాలి అని, మరి అతి తక్కువ టైంలో గుర్తింపు రావాలంటే ఏం చేయాలి అని ఆలోచించి వాడుకున్న టాలెంట్ను బట్టి ఆ మార్గాన్ని అనుసరించటం ఈరోజు మనం ప్రపంచంలో చూడగలం. దేవుని పిల్లలారా, ఇది మనిషికి మేలుకరమైనది అంటారా? మనిషికి ఇది మేలును తెచ్చిపెట్టేది, ప్రయోజనాన్ని చేకూర్చేవి అంటారా? ఇలాంటి పనులన్నీ కూడా, ఈ పేర్లన్నీ కూడా మీరు ఆలోచించండి. కానీ పిల్లలారా, మనం వాడుకొని పక్కన పడేసేవనే తప్ప ఇవన్నీ కూడా మనిషికి ప్రయోజనాన్ని చేకూర్చేవి కావు పిల్లలారా. మరి మనిషికి శాశ్వతమైన మేలును చేకూర్చేదేది, మనిషికి శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చేదేది అని మన ఆలోచనలను పక్కన పెట్టి దేవుడి ఆలోచనలోకి వెళ్ళి ఆయన వాక్యంలోకి వెళ్ళి మనం చూడగలిగితేనండి, దేవుడు చెప్పాడండి ఏది మనకు మేలుకరమైనదో, ఏ పేరు మనల్ని చిరస్థాయిగా దేవుడి సన్నిధిలో నిలబెడుతుందో దేవుడు చెప్పాడండి. ఒకసారి మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథాన్ని మీరు చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని చూడగలిగితేనండి, భూమి మీద ఉన్న మనిషికి ఏది మేలుకరమైందో అక్కడ మరి ప్రసంగి గారు రాస్తున్నారు. చూడండి పిల్లరా ఏమంటున్నాడో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు. ఏమండి, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. బాగా మీరు వినాలి, ఎందుకంటే మీరు ఈ సంఘంలోనికి చెప్పిన రెఫరెన్సులు చదవటానికి రాలేదు. మీరు చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, సంఘానికి ఎందుకు వెళ్తుంటారంటే చెప్పిన రెఫరెన్స్ను గట్టిగా చదివితే చాలండి అనుకుంటుంటారు. పిల్లారా, మీరు చర్చికి రావాల్సింది, ప్రతి క్రైస్తవుడు ఆదివారం లేదా వారికి దేవుడిచ్చిన సమయంలో కూడుకొనవలసిన ఆ కూడిక పాస్టర్ గారు చెప్పిన రెఫరెన్స్లు చదవటానికా, వాక్యాన్ని నేర్చుకొని సత్క్రియలు ఎలా చేయాలో ఒకరికొకరు పురుగులుపుకోవటానికా? వచ్చి వింటున్నావు, చదువుతున్నావు అంటే దాన్ని నీ బ్రతుకులకు తెచ్చుకోవాలి, దాని ప్రకారం బ్రతకగలగాలి. దేవుని పిల్లలారా, బ్రతకగలగాలి. ఈరోజు క్రైస్తవులను పెద్ద దురలవాటు ఏంటంటే, చర్చికి వచ్చిన తర్వాత అయ్యగారు చెప్పే వాక్యాన్ని చదివే పనిలో ఉంటారు తప్ప చాలామంది. దయచేసి చదువుకున్న వాళ్ళు దయచేసి మీరేమనుకోకండి, అందరికీ ప్రపంచానికి మాట్లాడుతున్నాను నేను, ఎందుకంటే మీరు కేవలం అలా చదివేవారు కారని నాకు తెలుసు, మీకు తెలుసు. దేవుడి కోసం బ్రతకాలన్న ఆలోచన కలిగి ఉన్న పిల్లలని, కానీ ఎక్కువ మంది క్రైస్తవులు చదివే రెఫరెన్స్ చెప్పిన తర్వాత గట్టిగా చదివే దాని మీద ఉన్న శ్రద్ధ, పాట పాడుతున్నప్పుడు పాటను పాడేదాని మీద ఉన్న శ్రద్ధ ఎందులో ఉన్నదో తెలుసండి? చదివిన వాక్య ప్రకారము తన జీవితం ఉందో లేదో, చదువుతున్న వాక్యం తన బ్రతుకులో ఉందో లేదో చూసుకునే దాని మీద ఉండదు. పాడిన పాటలో ఉన్నటువంటి భావం, ఆ పరమార్థం, దాని ప్రకారంగా తన జీవితం ఉందో లేదో చూసుకునే పరిస్థితులలో ఉండరు దేవుని పిల్లలారా. ఆలోచించండి. అందుకే ప్రసంగి గారు ఏం చెప్తున్నారంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. ఏమండి, చాలామంది క్రైస్తవులు ఏం చేశారో తెలుసండి, పాపం ఈ మాటకి అర్థం తెలియక, ఇదేంటండి మీరు ఇలా తిట్టేస్తారు మమ్మల్ని, మంచి పేరు గురించి, ప్రఖ్యాతుల గురించి, ర్యాంకుల గురించి, టాప్ ర్యాంకుల గురించి మరి క్రైస్తవ బిడ్డలకు అవసరం లేదు అని మీరు అంటుంటారు కదండి. ఎందుకంటే దేవుని పిల్లలారా, అత్యున్నతమైన టాప్ ర్యాంకు క్రైస్తవులు వెళ్ళవలసిన అవసరం లేదు. మొదట దేవుడు దేన్ని వెతకమన్నాడు? నేను దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. నీ పొట్టకు గుప్పెడు మెతుకులు చాలు. అలాగని మీరు చదవద్దు, గొప్పవాళ్ళు అవ్వద్దని కాదు, దేవుడిచ్చిన పరిమాణం వెళ్ళండి. కానీ దాన్నే మోటోకి వచ్చేసి నీ బిడ్డకు మెదుడుకు ఎక్కించి పిచ్చి కుక్క కరిస్తే ఎలాగైతే మనిషికి పిచ్చెక్కుతుందో, నీకున్న ధనాశ, నీకున్న తిండి ఆశ, నీకున్న బట్టలాశ, నీకున్న లోకాశను అన్నీ కూడా నీలో పెట్టుకొని
ఒక పిచ్చి కుక్క కరిచినట్లుగా క్రైస్తవ తల్లిగా, క్రైస్తవ తండ్రిగా నీ బిడ్డను కరిచేసావనుకో, ఆ పిచ్చి వాడికి ఎక్కుతుంది. మళ్ళీ వాడేమంటాడు? మంచి ఉద్యోగం ఎందుకు తెచ్చుకుంటాడు? మంచి తిండి, మంచి బట్టలు, మంచి ఇల్లు, మంచి భార్య, మంచి జీవితం, అంతే తప్ప మంచి సేవ చేయాలి, దేవుడి కోసం గుప్పిలు విప్పాలి, దేవుడి పనిలో ఉన్న సేవకులు ముందుకు తోయాలి, ప్రపంచానికి స్వార్థం తీసుకువెళ్ళాలన్న ఆలోచన వాడికి ఉండదు. ఎందుకు? ఒక పిచ్చి కుక్క కరిచి పిచ్చెక్కినట్టుగా నువ్వు కరిచావాడిని. ఇటువంటి పిల్లలు చాలామంది మనకు కనపడుతుంటారు. వారిని అడగండి, మీరు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అని అడగండి. మీ ఫ్రెండ్స్ని చదువుకుంటున్న వారిని, నేను బిల్ కలెక్టర్ అనేవాడు రండి, కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి అంటే అర్థం ఏంటనుకున్నారు? వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి పిచ్చెక్కిన కుక్కల్లాగా వారిని కరిచారు అని. మీకు అర్థం ఉందా? కాటేశారు, కరిసింది కుక్క, పిచ్చి కుక్క కరిచింటే కరిచారు తల్లిదండ్రులు. అందుకే వాడు ఏమంటాడు? నేను డాక్టర్ని అవ్వాలి, అవ్వకపోతే దూకి చచ్చిపోతారు పైనుంచి. ఇంటి దగ్గర ఉన్నాయి 2 పెద్ద కుక్కలు, ఆ 2 వాళ్ళకి పిచ్చి ఎక్కింది, వాళ్ళు కరిసేసారు వీళ్ళని. ఆలోచించండి దేవుని పిల్లలారా. అందరి తల్లిదండ్రులు నేను ఉద్దేశించే మాట అనటం లేదు పిల్లలారా, మరలా ఆయన తిట్టేసాడు అనుకోకండి. మీరు అందరూ మంచి తల్లిదండ్రులు ఉద్దేశించి నేను అనటం లేదు పిల్లలారా. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. చాలామంది క్రైస్తవులు ఏమంటారంటే, ఏమండి మంచి పేరు సంపాదించుకోమని దేవుడే బైబిల్లో చెప్పాడు కదండి అని ఈ మాట చూపిస్తారు. ఏ మాట? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని చూపించి, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు కదండి. మరి చెప్పినట్లుగానే మేమేం చేస్తున్నాం? మంచి పేరు సంపాదించుకుంటున్నామండి, చారిటబుల్ ట్రస్టులు పెడుతున్నామండి, అనాథాశ్రమాలు మేము పెడుతున్నామండి, ఇదిగో మేము చాలామందికి అన్నదానం కూడా చేస్తామండి, ఇదిగో రిటైర్ అయిన తర్వాత కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి కట్లు కడతాను, రిటైర్ అయిన తర్వాత కూడా నేను వెళ్ళిపోయి మళ్ళీ పిల్లలకి పాఠాలు చెబుతాను, రిటైర్ అయిన తర్వాత కూడా వెళ్ళిపోయి నేను ప్రజలకు సేవ చేసుకుంటాను అని శరీర సేవలు చేసుకుంటున్న క్రైస్తవ దౌర్భాగ్య దరిద్రులకు రిటైర్ అయిన తర్వాత కూడా బుద్ధి లేనటువంటి వారికి క్రైస్తవ సమాజంలో కొదవలేదు దేవుని పిల్లలారా. వారిని ఎందుకు నేను ఈ పదాలు వాడుతున్నాను దౌర్భాగ్యులు అంటే, బైబిల్ తెలుసుకోకుండా ఆయుష్ విలువ ఎరగనటువంటి వారుగా దౌర్భాగ్యులుగా ప్రపంచంలో మిగిలిపోతున్నవారు కనుక ఆలోచించండి దేవుని పిల్లలారా. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అంటే ఈ పేరు సంపాదించుకోమని చెప్తున్నాడా? ఇది కొందరి అభిప్రాయం. అయితే మరికొందరు ఏమన్నా తెలుసండి, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అనగానే ఏమండి పేరు, మంచి పేరు ఏమన్నాడు దేవుడు ఇక్కడ? మంచి పేరు అనేసి సువార్తమ్మ, రూతమ్మ, మార్తమ్మ, మగపిల్లలకైతే పేతురు, యేసు, పౌలు అని పేరు పెట్టేవారు కూడా ఉన్నారు. ఏమండి ఈ పేర్లు పెట్టి మంచి పేర్లు అని చెప్పుకునేవారు ఉన్నారు. ఏమండి మంచితనం పేర్లో ఉందా? వారు బ్రతికిన బ్రతుకుల్లో ఉందా? ఆలోచించండి దేవునే పిల్లలారా. యేసు అని పేరు పెట్టి యేసుబాబు అని పేరు పెట్టి నరహంతకులుగా మారిన వారికి కొదవలేదు. మొన్నటికి మనం తెలుసు కదా, పేరు యేసుబాబు. వాడు ఆ కోస్తాంధ్రాలలో భార్యను ప్రేమించి పెళ్లి చేసుకొని భార్య పుట్టింటికి వెళ్ళిపోయి భార్య అన్న కూతురును ఇంట్లో ఎవరు లేనప్పుడు పాడు చేసి ఈడు 7 ఊచలు లెక్కెడుతున్నాడు వాడు. ఇప్పుడు చూశారు కదా, మొన్ననే వచ్చింది, నిన్న పేపర్లోనే వచ్చింది పేరు యేసుబాబు అంటే. పేరు బైబిల్లో పేర్లు, దేవుడి పేర్లు, మరి బైబిల్లో ఉన్నటువంటి భక్తుల పేర్లు పెట్టుకొని బ్రతుకులు ఏమండి దరిద్రంగా బ్రతుకుతున్న వారిని మనం చూస్తున్నాం పిల్లరా. పేరులో ఏం లేదు పిల్లరా. మారవలసింది, మార్చుకోవలసింది పేరా తీరా? మారవలసింది పేరా తీరా? తీరు మార్చుకోమంటున్నాడు తప్ప ఇక్కడ దేవుడు 7వ అధ్యాయం 1వ వచనంలో చెబుతున్నది సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అని చెబుతున్నది. అక్కడ దేవుడు మనం ఒంటికి పెట్టుకునే పేర్ల గురించి మాట్లాడటం లేదు, నీ బిడ్డలకు పెట్టుకునే పేర్ల గురించి దేవుడు అక్కడ ప్రస్తావించటం లేదు. దానికి సంబంధించింది కదా మాట, తీరుకు సంబంధించిన మాట, నీ ప్రవర్తనకు సంబంధించిన మాట చెబుతున్నాడు. చూడండి పిల్లరా, ఏమండి ఈ మాట చదివి క్రైస్తవుల యొక్క బోధలు విని మనకంటే ముందరి తరాలలో చాలామంది మంచి పేరు సంపాదించుకోవాలి అని పరుగులెత్తిన వారి సంఖ్యకి మితి లేదండి. లెక్కలేనంత మంది దీనికోసం ప్రయాసపడ్డారండి పిల్లరా. మంచి పేరంటే అదా? మనుషుల్లో సంపాదించుకునేదా? ఉన్నారు ఇలాంటి జాతిపిత గాంధీ ఉన్నాడా? మరి జాతికి ఫాదర్ ఆఫ్ నేషన్స్ అంటున్నాడు. జాతిపిత గాంధీ గారు అన్నాడు. ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా అండి? జాతిపితగా తాను అవతరించటానికి, భారత జాతి వేణంలో పొగడటానికి ఆయన చేసినటువంటి లేదా పడ్డ కష్టం చిన్న కష్టం కాదండి. బట్టలు వేసుకోవడం మానేశాడండి. కేవలం ఒక కద్దరు లేకపోతే ఒక పంచె లాంటిది మాత్రమే తన ఒంటికి చుట్టుకొని, షర్టు కూడా లేకుండా అండి అలాగా అర్ధనగ్నంగా దేశము ప్రపంచమంతా తిరిగాడండి గాంధీ గారు. స్వాతంత్రాన్ని అందరి సహాయంతో తెచ్చిపెట్టాడు. పిల్లరా మీరు ఆలోచించండి. ఏమండి ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి గాంధీ గారు, ఎందుకంటే గాంధీ గారిని ప్రపంచం, మన దేశం అంతా కూడా
గొప్పవాడు అంటారండి. గొప్ప పేరును తెచ్చుకున్నాడు భారతదేశంలో గాంధీ గారు. పిల్లరా, ఇంత పేరు ప్రఖ్యాతులు గడించుకున్నటువంటి గాంధీ గారికి మిగిలింది ఏంటో చెప్పండి? మంచి పేరు అన్నాడు కదా దేవుడు. మరి ఒకవేళ లోకంలో సంపాదించుకునే పేరని మనం అనుకుంటే, ఇంత జాతిపితగా, ఫాదర్ ఆఫ్ నేషన్గా ఏమండి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి గాంధీ గారికి మిగిలింది ఏంటి చెప్పండి? చేకూరిన లాభం ఎంతుందో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఏమండి మొన్నటికి మనం ఏం చేశారు తెలుసా? ఒక రోడ్డును మరి వేస్తున్నప్పుడు ఆ రోడ్డులో మధ్యలో ఉన్నటువంటి గాంధీ గారి బొమ్మను తీసి వారు ఏం చేశారంటే, ఆ రోడ్డు పనుల్లో పడి వీరు ఆ రోడ్డును వేస్తున్నప్పుడు గాంధీ గారి బొమ్మను తీసి ఆ పక్కన వేశారండి. ఆ పక్కన ఎక్కడ పడేశారు తెలుసా అండి? ఏదో అక్కడ నించోబెట్టారు, నేరుగా గొయ్యిలు పడిపోయిందండి, బురద గుంటలో పడిపోయిందండి గాంధీ గారి విగ్రహం. దాన్ని పట్టించుకోలేదు మరలా ఆర్ఎన్బి వాళ్ళు. ఆ విగ్రహం గొయ్యిలు పడిపోయింది, ఆ మురుగుంటలో పడిపోయింది. వీరి పని వీరు చేసుకుంటూ రోడ్డు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవడో పేపర్ రోడ్ చూశాడు, క్లిక్ అనిపించాడు, ఫోటో వేశాడండి, హా మహాత్మా మమ్మల్ని క్షమించు అని. మీరు ఆలోచించండి దేవునే పిల్లరా. గాంధీ గారు అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు, ఆయనకు వనగూడిన ప్రయోజనం ఏంటి చూడండి. ఇదిగో ఇలాంటి వారందరికీ జరిగినటువంటి సత్కార్యం ఏంటంటే ఈయనే కాదండి, స్వాతంత్ర సమరయోధులు కూడా చాలామంది ఉన్నారు. దేశ స్వాతంత్రం కోసం రక్తతర్పణం చేసిన వారు ఉన్నారు. వారి భవిష్యత్తుని పనంగా పెట్టి జైలుకి వెళ్ళొచ్చిన వారు ఉన్నారు. తమకున్న యావదాస్తిని స్వాతంత్ర సమరం కోసం, ఆ స్వాతంత్రోద్యమంలో అర్పణ చేసుకున్నటువంటి చాలామంది త్యాగదనులు భారతదేశంలో ఉన్నారండి. పిల్లరా, మీరు ఆలోచించండి. మరి ఇలాంటి వారందరికీ మిగిలింది ఏంటంటే, ఇదిగో పాఠ్యాంశాల్లో ఒక పాఠం, ఒక చిన్ని పాఠం, అక్కడక్కడ 4 రోడ్ల కూడళ్లలో ఒక విగ్రహం, గాంధీ గారు లాంటి వారి బొమ్మలు ఇదిగో 10 రూపాయల మీదో 50 రూపాయల మీదో 100 రూపాయల మీదో ఆ బొమ్మలు ముద్రించటం. పిల్లరా, దీనికి మించి వారికి ఏ ప్రయోజనం వనగురిందో చెప్పండి? మనం అనుకుంటున్నాం, మనం ముద్రించుకుంటున్నాం తప్ప ఇలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ గొప్ప గొప్ప వాళ్ళకి, ప్రపంచంలో మహాత్ములుగా మిగిలినటువంటి వీరికి, ఎందుకంటే మహాత్ముడు అనగానే ఒక భారతదేశంలో ఉన్న గాంధీ గారిని మాత్రమే గురించి నేను మాట్లాడటం లేదు, మనకు తెలిసిన వ్యక్తి కనుక ఆయన పేరు వాడాను. కానీ ఒక అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి ఉన్నాడు, ఒక సౌత్ ఆఫ్రికాకి నెల్సన్ మండేలా ఉన్నాడు. ఏమండి, ఇలా ప్రపంచంలో ఆయా దేశాలకి పేరు సంపాదించుకున్న మహాత్ములుగా చాలామంది ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా. వారందరి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవారు, ఈ శాస్త్రవేత్తలుగా వస్తువులను కనిపెట్టి నోబెల్ ప్రైజులు కొట్టిన వారు, ప్రపంచ చరిత్రలో నిలబడిన ఒక అలెగ్జాండర్, ఒక హిట్లర్, ప్రపంచాన్ని వెళ్ళినటువంటి సీజర్స్, ఈజిప్ట్ వెళ్ళినటువంటి ఫరోస్, ఇంగ్లాండ్ లేనటువంటి జార్జ్ చక్రవర్తులు, ఏమండి ఇలా రష్యాను కూడా పరిపాలించినటువంటి ఎందరో చక్రవర్తులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కదండి. మొఘల్ చక్రవర్తులు ఉన్నారు మన దేశంలో. ఇలా గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారికి వనగూడింది ఏంటి? వారందరికీ జరిగింది వనగూడిన ప్రయోజనం మనలాగే. ఉన్నన్ని రోజులు తిన్నారు, ఉన్నన్ని రోజులు తాగారు, ఉన్నన్ని రోజులు కట్టుకున్నారు. అంటే తమ కుటుంబాలను వాడుకున్నారు, ప్రకృతిలోని వస్తువులు వాడుకున్నారు, ఈ ప్రపంచాన్ని వాడుకున్నారు. వాడుకున్న తర్వాత ప్రక్కన పెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏంటి, వారిని కూడా ప్రపంచం వాడుకుంది. వారినే కదా మనల్ని కూడా. మనం వస్తువులు వాడుకుంటాం, మరో మనిషిని మనం వాడుకుంటామండి. మన కుటుంబాన్ని కూడా మనం వాడుకుంటాం. పిల్లరా, మనం ఎలాగైతే ఇతరులను వాడుకుంటామో వారు కూడా మనల్ని వాడుకుంటుంటారు పిల్లరా. అంటే ఈరోజు మనిషికి మధ్య జరుగుతున్న కార్యక్రమం ఏంటంటేనండి, ఒకరినొకరు వాడుకోవడం. ఒకరినొకరు తల్లిదండ్రులు బిడ్డలను చదివించుకుంటారు, తర్వాత వారిని పోషించడానికి ఉపయోగపడతారని. భార్యాభర్తలు, పిల్లలు, ఇలా ప్రపంచంలో నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఒకరిని ఒకరు వాడుకునే పనిలో ఉన్నారు పిల్లరా. ఏదో ఒక రోజు విడిచిపెట్టి ఒకరిని ఒకరు వేరైపోతున్నారు. చూడండి, ఆ మహాత్ములు, గొప్ప గొప్ప వారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారు కూడా చేసింది ఏంటో చెప్పండి? ఉన్న నాలుగు గుర్తింపు మాటలు ప్రజల్లో గుర్తింపు పొందారు తప్ప మరణించిన తర్వాత వారికి వనగూడిన ప్రయోజనం ఏముందో మీరు ఆలోచించండి. పివి నరసింహారావు గురించి మీకు తెలుసు. ఎక్కడో ఆంధ్రాలో పుట్టి చిన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో, క్రైస్తవులు స్థాపించిన మిషనరీ స్కూళ్ళలో చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి 18 భాషల్లో ప్రావీణ్యాన్ని సంపాదించుకొని భారతదేశానికి 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయనకు పట్టిన చిట్ట చివరి గది మీకు తెలుసు. శవం కూడా సరిగ్గా కాలిందో లేదో తెలుసుకోకుండా సగం శవం కాలింది, సగం శవం కాలకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ కూడా. ఆలోచించండి, బ్రతుకున్నప్పుడు అందరూ వాడుకున్నారు ఆయన్ని, చచ్చిన తర్వాత పట్టిన గతి ఏంటి చెప్పండి? ఒక భారతదేశ ప్రధానికి పట్టిన గతి ఏంటో చెప్పండి దేవున్న పిల్లలారా. అంతేనండి, ఈరోజు ప్రపంచంలో ఈ పేరుని గ్రామాలు మొదలుకొని ప్రపంచ స్థాయి వరకు ఈ పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్న వారికి ఏం దక్కిందో చెప్పండి? ఏం దక్కింది? 4 బొమ్మలు, ఒక పాఠం, ఆ కరెన్సీ మీద ఒక బొమ్మ,
మరణించిన తర్వాత వారికి ఇదిగో ఈ ప్రయోజనం వచ్చింది అని చెప్పగలరా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా? ఆలోచించండి దేవునే పిల్లలారా. ఎందుకంటే వారిని మాదిరిగా పెట్టుకుని వెళ్ళే గొప్ప ఘనకీర్తులు సంపాదించుకునే వారు కూడా ఈరోజు ఉన్నారు కనుక వారికి బుద్ధి రావడం కోసమే ఈరోజు ఈ సందేశాన్ని నేను మాట్లాడుతున్నాను. ఆలోచించండి దేవునే పిల్లలారా. అందుకేనండి ప్రసంగి గారు మాట్లాడితే ఏమంటాడు చూడండి, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం అనేది మంచి సువాసననిచ్చేది, అదే సందర్భంలో విలువైనది కూడా. మంచి సువాసననిస్తుంది, అదే సందర్భంలో సుగంధ తైలం అనేది విలువైనది. దేవుని పిల్లలారా, పరిమళాన్ని వెదజల్లే విలువైనటువంటి సుగంధ తైలము కంటే ఏది మేలంటున్నాడు? మంచి పేరు అంటున్నాడు. చూడండి, మంచి పేరు అనగానే మరలా మీరు గాంధీలాగో, నెల్సన్ మండేలా లాగో, లేకపోతే మరొకరిలాగో పేరు ప్రఖ్యాతుల గురించినటువంటి ఆలోచనలోకి మీరు వెళ్ళకండి దేవుని పిల్లలారా. ఎందుకంటే దేవుడు బైబిల్లో రాయించిన ప్రతి మాట అది ఆత్మకు సంబంధించిన మాట. మరలా చెప్తున్నాను, దేవుడు బైబిల్లో రాయించిన ప్రతి మాట అది ఆత్మను దృష్టిలో పెట్టుకొని ఆత్మ కోసం రాయించిన మాట. మరి పాత నిబంధన గ్రంథములో సున్నతులు ఇవన్నీ ఉన్నాయి కదండి, శరీర ధర్మశాస్త్రం అన్నాడు కదంటారా, ఆ మాటలో రాయించింది కూడా ఆత్మను దృష్టిలో పెట్టుకొనే శరీర రీతిగా పాఠాలు ప్రారంభించి ఆత్మీయ రీతిగా ముగించటానికే ఆ మాటలు చెప్పాడు. బైబిల్లో దేవుడు చెప్పిన ప్రతి మాట అది ఆత్మకు సంబంధించిన మాట అన్న సంగతి మీరు మర్చిపోకండి దేవుని పిల్లలారా, మర్చిపోకండి. ఆత్మకు సంబంధించింది. ఇక్కడ మంచి పేరు మేలు అని చెబుతున్న మాట కూడా దేనికి సంబంధించిందో తెలుసా? ఆత్మకు సంబంధించినదిగానే దేవుడు ఈ మాటను ఇక్కడ చెబుతున్నాడు. పిల్లలారా, మీరు ఆలోచించండి. సుగంధ తైలము కంటే మంచి పేరు అనే మాటను బైబిల్లో చదివి మంచి పేరు ప్రఖ్యాతుల కోసం నువ్వు ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయావు అనుకో లోకంలో, ఏమండి, సెంచరీలు చేయడానికి బ్యాట్ పట్టుకొని, షటిల్ ఆడడానికి ఇదిగో సింధులాగా అదేదో వైరు బ్యాట్ పట్టుకొని, లేదా ఫుట్బాల్ ఆడాలని చెప్పి ఫుట్బాల్ తన్నుకోవడానికి ఫుట్బాల్ మైదానంలోకి వెళ్ళిపోయి గేమ్స్ అని, స్పోర్ట్స్ అని, పదవుల పోట్లాటలోకో, చదువుల తల్లి అని, ఏ తల్లి చదువులకు లేకపోయినా చదువుల తల్లి అని చదువుల తల్లి ఒడిలోకి వెళ్ళిపోయి ఆవిడ ముద్దు బిడ్డగా బ్రతకాలి, మరి డబ్బులు ఇస్తున్నటువంటి లక్ష్మి యొక్క ఒడిలోకి వెళ్ళిపోయి ముద్దు బిడ్డగా ఐశ్వర్యవంతులుగా నేను బతకాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటే నీ ఆలోచనలు తప్పవి, కరెక్ట్ కాదవి. పిల్లరా, ఈ మాట చదివి మంచి పేరు ప్రఖ్యాతులు లోకంలో తెచ్చుకునేటి గురించి దేవుడు ఇక్కడ చెప్పటం లేదండి. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అంటే లోకంలో అందరూ గుర్తించే, లోకం గొప్పగా చూసుకునే వాటి గురించి దేవుడు ఇక్కడ రాయించటం లేదు. ఎందుకంటే ఒకవేళ మనం అలాగ అనుకుంటామేమో అని దేవుడు ఒక మంచి మాటను బైబిల్ చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, లోకంలో ఏదైతే గొప్పగా ఉంటుందో, ఘనంగా ఉంటుందో దాని గురించి దేవుడు బైబిల్లో చెప్పిన ఒక మంచి మాటను చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడండి పిల్లలారా. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాటను చూడండి. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అని అనిపించుకునేవారు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయంలోనూ, ఏమండి, మనుషుల ఎదుట నీతిమంతులుగా మీరు ఉండండి, మనుషుల దృష్టిలో నీతిమంతులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోండి, మనుషుల దృష్టిలో మంచివారిగా గొప్ప స్థాయికి వెళ్ళిపోండి అని అంటున్నాడా దేవుడు? వద్దంటున్నాడా? మీరు మనుషుల దృష్టిలో నీతిమంతులుగా మరి అనిపించుకోవటానికి మీరు ప్రయాసపడకండి. ఒకవేళ ఏదైనా ధర్మం చేసినట్లయితే, నీ కుడి చేత్తో నువ్వు ఏదైనా మంచి కార్యం చేసినట్లయితే దేనికి తెలియకూడదని చెప్పాడు? ఎడమ చేతికి తెలియకూడదు. సీక్రెట్ అన్నాడు. సీక్రెట్, నువ్వేదైనా మంచి పని చేస్తే ఈ లోకంలో సీక్రెట్గా చేయి. బూర ఊదించుకొనవలసిన అవసరత నీకు లేదు. ఈ లోకంలో, ఈ లోకస్తుల దృష్టిలో నీతిమంతుడుగా, గొప్పవాడవుగా, మంచివాడవుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవలసిన అవసరత, ఆ పరిస్థితి, ఆ కర్మ నీకొద్దు నాయన అన్నాడు. ఎందుకంటే కిందికి రాగానే చెప్తున్నాడు చూడండి 15వ వచనంలో, మనుషులలో ఘనముగా ఎంచబడినది
దేవుని దృష్టికి అసహ్యం. ఇక చెప్పండి ఏం చెప్తారో, ఇక చెప్పండి దేవుని పిల్లలారా. ఇప్పుడు మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి ఏమంటున్నాడు? చెడ్డది అంటున్నాడా, అసహ్యం అంటున్నాడా? మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుడి దృష్టికి అసహ్యం, అసహ్యం అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. ఇంకా మనుషులలో ఘనంగా ఎంచబడి ఏమన్నాయో చెప్పండి. ఏమండి ఇక్కడ ఒక మాట మీకు అర్థం కావాలి. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అంటున్నాడు. మరి దేవుని దృష్టికి ఘనంగా ఎంచబడేది ఏంటి? మనుషులలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కాదు, దేవుడి మనసులో చెరగని స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవటం పిల్లారా దేవుని దృష్టిలో ఘనమైనది. మీరు ఆలోచించండి పిల్లారా. ఒకనాడు పౌలు, ఇదిగో మీరు పంపించిన ఇవి నాకు దేవుని దృష్టికి ఘనం, సువాసన కలిగినవి, ప్రీతికరం అన్నాడు. ఏవి? సువార్త ప్రకటన కోసం ఫిలిప్పీ సంఘం పౌలు గారి సేవ కోసం పంపించినటువంటి ఆ వస్తువులను, పరికరాలను తీసుకొని చెప్పిన మాట. దేవుని దృష్టిలో ఏది ప్రీతికరమో, దేవుడి దృష్టికి ఏది, ఎవరు గనులో చెప్పాడు పిల్లరా. గనులు ఎవరో చెప్పాడు, ఘనహీనులు ఎవరో చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మనుషులు ఏది ఘనంగా ఎంచుతారు? మంచి డబ్బు ఉందనుకోండి, అబ్బా బిల్ గేట్స్ అంటాడు, అబ్బా అంబానీలు అంటాడు. టాటా, బిర్లా పేరుకి వచ్చేసరికి, లేదా రామోజీరావు, పచ్చల రామోజీరావు, చూసారండి ఈ పేర్లు చెప్పుకుంటారు. అది ఘనం. దేవుడి దృష్టికి ఎలా ఉంటుంది? ఇది అసహ్యం. అంటే వీళ్ళందరూ ఎలా కనపడతారు? దేవుని దృష్టికి అసహ్యంగా కనపడతారు. అవార్డు, నోబెల్ ప్రైజ్ అంటావా, లేకపోతే చైనా చిదంబరాలతో వజ్ర వైడూర్యాలు సంపాదించుకుంటావా, కోహినూర్ డైమండ్ ఏదైనా తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఒక కోహినూర్ డైమండ్ మనుషుల దృష్టిలో ఘనమైనది. ఒక అమెరికా అధ్యక్ష పదవి, పిఎం పదవి, ప్రెసిడెంట్ పదవి మనుషుల దృష్టిలో ఘనమైనవి. ఒక సీఎం పదవి మనుషుల దృష్టిలో ఘనమైనది. ఒక ర్యాంకు మనుషుల దృష్టిలో ఘనమైనది. అందము మనుషుల దృష్టిలో ఘనమైనది. ఆట మనుషుల దృష్టిలో ఘనమైనది. అందుకేమంటున్నాడు మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. ఇదిగో లోకం దేనికోసమైతే పరుగులెత్తుతుందో, లోకం దేనికోసమైతే వెంపర్లాడుతుందో అది మీకు వద్దు నాన్న అంటున్నాడు. అది మీకు వద్దు, ఎందుకంటే వారికి బుద్ధి లేదు. దేన్ని పట్టుకోవాలో, డబ్బు వల్ల వాళ్ళకు వనగూడే ప్రయోజనం ఎంతవరకు, పదవి వల్ల వారికి వచ్చే ప్రయోజనం ఎంతవరకు, మహాత్ములుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునడం వల్ల వారికి వచ్చేది పేరు, వాళ్ళకి వనగూడేది వారికి ఏముంది చెప్పండి. కాబట్టి వాటి కోసం మీరు వెంపర్లాడకండి అని చెప్తున్నాడు. చూడండి, మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. ఇది అసహ్యం. మరి మేలేది? మేలుకరమైనది ఏది? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. చూడండి, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. ఆత్మకు సంబంధించింది కదా ఏమాట పిల్లరా. మంచి పేరు మేలు అంటున్నాడు. అంటే నీకు శాశ్వతముగా మేలు కలిగించే పనులు నువ్వు చెయ్యి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. పిల్లరా, మనుషులను పట్టించుకోకు అన్నాడు. మరొక మంచి మాటను చూస్తారా? క్రీస్తు ప్రభువు వారు చెప్పిన మరో మాటనే లూకాసు వార్త 6వ అధ్యాయం 26వ వచనం చూడండి పిల్లరా. లూకాసు వార్త 6వ అధ్యాయం 26వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడేమంటున్నాడు చూడండి. లూకాసు వార్త 6:26 చదవండి. మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. బైబిల్ చెబుతున్న మాట అండి ఇది, నేను చెబుతున్న మాట కాదు పిల్లరా. యేసు క్రీస్తు ప్రభువుల వారి సాక్షాత్తు చెబుతున్న మాట. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ అంటున్నాడు. అండి, మనకి ఎప్పుడు శ్రమట? మనుషులందరూ మనల్ని కొనియాడుతున్నారు అనుకోండి, జాతి పిత, ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నాడు అనుకోండి, అయిపోయావు అంటున్నాడు. చూడండి ఏమండి, ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుడు అని అన్నాడు అనుకోండి, అయిపోయావు. మంచి నాయకుడు అయిపోయావు. మంచి డాన్సర్ అయిపోయావు. మంచి యాక్టర్, మంచి సింగర్, మంచి తబలిస్టు, మంచి పియానోయిస్టు. విన్నారా ఈ పేర్లు? మీరు విన్నారండి? మంచి అందగత్తె, మంచి కలర్ఫుల్ క్యాండిడేట్, మంచి పలువరస, అబ్బా మహానటి. విన్నారండి? మహానటి అంటే మందు పట్టుకుంటుంది, తెలుసా మీకు? తెలుసా? మహానటి అన్నారు, పట్టుకుందండి మందు. జ్ఞానమా అజ్ఞానమా? అది జ్ఞానమా అజ్ఞానమా చెప్పండి. మహాశాస్త్రవేత్త అన్నాడు ఒక స్టీఫెన్ హాకింగ్స్ని. గొప్పవాడండి స్టీఫెన్ హాకింగ్స్. భౌతిక శాస్త్రములో ఆధునిక సైన్స్కి, ఆధునిక శాస్త్రానికి పితామహుడండి ఈ స్టీఫెన్ హాకింగ్స్ అన్నారండి. అనగానే మనోడు ఏం పట్టుకున్నాడు? దేవుడు లేడు, ఏమి లేడు అనేసాడు.
మహానటి అనగానే మందు పట్టుకుంటుంది, మహాశాస్త్రవేత్త అనగానే దేవుడు లేడని హేతువాదిగా మారిపోతున్నాడు. ఎలా చెప్పండి దేవుడిని పిల్లారా? ఇదిగో మరొక శాస్త్రవేత్త ఐన్స్టీన్, అబ్బో గొప్ప శాస్త్రవేత్త, సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టానగానే దేవుడు పాచికలాడాడు అన్నాడు వీడొకడు. తెలుసా మీకు స్టీఫెన్ ఐన్స్టీన్? దేవుడు పాచికలాడాడు. ఈయన చూశాడా? ఎంత ధైర్యం అయ్యా నీకు దేవుడి గురించి? దేవుడు జూదం ఆడతాడా? దేవుడు జూదమా? అనగా దేవుడికి ఏం పని బాట లేక జూదం ఎవడండి ఆడతాడు? ఆడతాడు? ఏ పని బాట లేకుండా ఉన్నటువంటి పోరంబోకులు జూదం ఆడతారు. అవునా కదా? ఏ పని బాట లేకుండా ఉన్నట్టు పోరంబోకులు వెళ్ళిపోయి జూదం ఆడతాడు. ఈ జూదరిగా ఎవరిని చిత్రీకరించాడండి ఈ ఐన్స్టీను? ఎవరిని చిత్రీకరించాడు? ఒక యూదుడండి ఐన్స్టీన్. యూదు కుటుంబంలో పుట్టినవాడండి. ఎంత మాట చెప్పాడో చూడండి దేవుడిని పిల్లరా. జూదం వద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి అని చెప్పిన దేవుణ్ణి ఎక్కడికి వచ్చి మాట్లాడాడో చూడండి దేవుడిని పిల్లలారా. ఆలోచించండి పిల్లలారా, ఆలోచించండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని మనుషులు కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనిషి నిన్ను కొనియాడుతున్నాడా? వెంటనే ఆ మహిమను దేవుడికి ఇచ్చేయి. దేవుడి పాదాల చెంత పడిపో, లేకపోతే లేపేస్తాడు. ఎవరినైనా అలాగా? దేవుణ్ణి మహిమపరచినందుకు ప్రజలందరూ పొగిడినప్పుడు, దేవుణ్ణి మహిమపరచినందుకు చంపిన క్యాండిడేట్లు ఎవరైనా ఉన్నారండి? కనబడతాడండి. హేరోదు అనేవాడు 12వ అధ్యాయం 21, 22, 23 వచనాలలో, అపోస్తల కార్యాలలో 12వ అధ్యాయంలో 21వ వచనం నుంచి ఒకడు కనబడతాడండి. అతనే అప్పటికి ఇశ్రాయేలు దేశాన్ని రాజుగా పరిపాలిస్తున్నటువంటి హేరోదు అనే ఒక వ్యక్తి అండి. ఆ హేరోదు అనే వ్యక్తి ఏం చేశాడంటేనండి, మరి నియమింపబడిన దినమున రాజవస్త్రాలు ధరించుకొని వాడున్న నగలన్నీ వేసేసుకొని వచ్చాడండి. మిక్కిలి ఆడంబరంతో వచ్చేసాడండి మనోడు. మిక్కిలి ఆడంబరంతో రాగానే ప్రజలందరూ ఏమనుకున్నారు? అబ్బో ఏమి వస్త్రాలు, ఏమి నగలు, ఏమి డెకరేషను, ఏమి బట్టలు, ఏమి అందం, ఏం మేకప్, పడిపోయారండి ప్రజలందరూ కూడా. మిక్కిలి ఆడంబరంతో వచ్చి ప్రజలందరూ చూస్తుండగా ఒక మంచిది కాదు, ఏదో చేశాడు ప్రసంగం, ఏదో మాట్లాడాడండి. మాట్లాడగానే ప్రజలందరూ ఏమన్నారు? ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం. అది దైవస్వరమా అంటే ఇంతవరకు ఎప్పుడు వినలేదా అతని మాటలు నువ్వు? ప్రజలకు పిచ్చి, ప్రజలలో వెర్రి, ఏది వస్తే ట్రెండ్. ప్రజలు ఏటైపంటే ఏ వానకు ఆ గొడుగు పడతారు, ఎటు గాలి వీస్తే అటు కొట్టుకుపోయే తత్వాలండి ప్రజలు. పిల్లరా, ఇది దైవస్వరమే కానీ మానస్వరం కాదు అనగానే అతనేం చేశాడు? దేవుణ్ణి మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తిన కనుక అతను పురుగులు పడి ప్రాణము మామూలుగా విడిచాడు. పురుగులు పడి ఏంటి? పురుగులు పడటం అనేది వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా గాయమైనప్పుడు ఆ పురుగులు పడుతున్నప్పుడు ఆ నొప్పి పడ్డవాడికి తెలుస్తుందండి. భయంకరమైన బాధ అండి. పురుగులు పడి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ప్రాణము విడిచెను అన్నాడు. మనుషులు పొగిడినప్పుడు జాగ్రత్త నాయన అని చెప్తున్నాడు. మనుషులు మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ. మిమ్మల్ని పొగడవలసింది మనుషులు కాదు, మిమ్మల్ని పొగడవలసింది మనుషులు కాదు నాయన, నేను మిమ్మల్ని పొగడాలి. ఎందుకంటే మనిషి నీ హంగులు చూసి, పొంగులు చూసి, నీ రంగు చూసి, నీ డబ్బు చూసి, నీ హొయలు చూసి, నీ కురుగు చూసి పడిపోతాడు వాడు. కానీ వీటన్నిటికీ పడనవాడిని నేను పొగడాలి. నేను పొగడేంత జీవితము నీలో ఉండాలి తప్ప మనుషుల్ని మిమ్మల్ని పొగడకూడదు అంటున్నాడు. చూడండి పిల్లారా, ఇంతకు దేవుడు మనల్ని మెచ్చుకోవాలి అంటే, దేవుడు మనల్ని పొగడాలంటే పిల్లారా మనం చేయవలసిన పనులేంటి? ఎందుకంటే ఈరోజు ఈ సమాజానికి మంచి పేరు అంటే ఏంటో తెలియదు. క్రైస్తవులకు కూడా మంచి పేరు సుగంధ తైలము కంటే మంచి పేరు అంటే ఇంతకు ఏది? అది మేలు అన్నాడు కదా. ఇంతకు ఏంటి ఆ మేలు? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. ఇంతకు ఏ మేలు? అది డబ్బులు ఏమైనా తెచ్చిపెడుతుందా? ఆస్తిపాస్తులను తెచ్చిపెడుతుందా? ఏం తెచ్చిపెట్టదు కదండి. గాంధీకి ఎన్ని కోట్లు తెచ్చిపెట్టింది చెప్పండి? నెహ్రూకి ఎన్ని కోట్లు తెచ్చిపెట్టింది చనిపోయిన తర్వాత? ఇవి ప్రపంచంలో గొప్ప వాళ్ళందరికీ పేరు ప్రఖ్యాతులు గడించుకున్న ఈ గొప్పవారుగా, ప్రపంచం మంచివారుగా, నీతిమంతులుగా పొగిడిన వీరందరికీ దక్కింది ఏంటంటే, ఇదిగో 4 దండలు, ఒక చెక్క పెట్టి, చిల్లర ఆ శవాల మీద తీసుకెళ్ళిపోయి వాడుకొని గొంతులో పడేసింది లోకం. అంతకు మించి ఏం తీసుకెళ్ళారు చెప్పండి? ఈ నడుముకు కట్టుకున్న, వారి మొలకు కట్టుకున్న మొలతాడు ఏమైనా తీసుకెళ్ళగలిగారు చెప్పండి? ఈరోజు మనిషి ఏం తీసుకెళ్ళగలిగారు చెప్పండి? దేవుడిని పిల్లలారా, అదేం మేలు చెప్పండి? తింటే అరిగిపోయి అన్నమా?
కట్టుకుంటే పరిపోయి బట్టల ఏది పేరు నీకు ఏం చేస్తుందో చెప్పండి. నయ్యా పైన నీకు తెచ్చిపెట్టదు పిల్లారా. అందుకేనండి మరి మనకు మంచి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు కదా, పేరు మేలు అన్నాడు కదా. ఇంతకు నీ పేరు ఎక్కడికి ఎక్కాలో తెలుసా? నీ పేరు ఎక్కడికి ఎక్కితే నీకు మేలు జరుగుతుందో తెలుసా? నీ పేరు మంచి పేరుగా ఎప్పుడు మారుతుందో తెలుసా? దానికి ఏం చేయాలో తెలుసా దేవుని పిల్లరా? చూడండి ఒకసారి చూడండి. ఎందుకంటే గిన్నిస్ బుక్లకో మరో బుక్లకో కాదండి, ఏ బుక్కులోకి నీ పేరు ఎక్కాలో, ఏ బుక్కులోకి నీ పేరు ఎక్కితే నీకు మేలు జరుగుతుందో నీ పేరు ఎక్కితే చెబుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి దేవుని పిల్లలారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు మొదటి శతాబ్ద కాలంలో అప్పటికే ప్రపంచంలో జగజ్జేతలుగా నిలబడిన వారి బ్రతుకులను చూసి బైబిల్ను అర్థం చేసుకొని క్రైస్తవులకు ఏమని చెబుతున్నాడో చూడండి పిల్లరా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతితోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అన్నాడు. చూడండి ఎక్కడ వ్రాయబడ్డాయటండి? ఎక్కడ వ్రాయబడ్డారంటే ఆ స్త్రీల వారి పేర్లు జీవ గ్రంథంలో అన్నాడు. గిన్నిస్ బుక్ కాదు ఇది, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కాదు ఇది, లేకపోతే మరొక బుక్కో కాదు ప్రియులారా, కాదు. అలాంటి బుక్కులు కాదు ఇవి. ఆ బుక్కులన్నీ కూడా లోక పతనముతో నీతో పాటు నాశనమైపోతాయి. అవన్నీ కూడా అందులో పేరు ఎక్కించుకోమని చెప్పట్లేదు. జీవ గ్రంథములో వారి పేర్లు వ్రాయబడ్డాయి అన్నాడు. చూడండి, చరిత్ర పుస్తకం కాదు, గిన్నిస్ బుక్ కాదు, లేకపోతే మరింత నోబెల్ ప్రైజులు కొట్టుతున్న ఆ పుస్తకం కాదు ప్రియులారా, ఇది జీవ గ్రంథం అన్నాడు. చూడండి, జీవ గ్రంథంలోనికి నీ పేరు ఎక్కాలి అంటున్నాడు. జీవ గ్రంథంలోనికి నీ పేరు ఎక్కాలి. అది నీకు సంపాదించి పెట్టే మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు కదండి. ఇదిగో, ఏ పుస్తకంలో నీ పేరు ఎక్కితే నీకు మేలు వస్తుందో చెప్పండి? ఏ పుస్తకంలో పేరు ఎక్కినా నీవు జీవించి ఉన్నప్పుడే నీకు పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలు తప్ప మరణించిన తర్వాత నీ పేరు నీ ప్రఖ్యాతులు వచ్చిన అవార్డ్స్ కొట్టిన కప్పులు ఆ కొట్టిన రన్నులు నాలుక గోక్కోడానికి కూడా పనికిరావు. నీకు తెలుసు లేదా? నీకు అర్థం కాదు. నీకు చెప్పినా కూడా ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. ఇది రాజకీయ నాయకులకు అర్థమవుతుందంటారా చెప్పండి దేవుని పిల్లారా? అర్థమవుతుందంటారా? మననే పోయాడు కదండి 160 కిలోమీటర్ల స్పీడ్తో బెల్ట్ పెట్టుకోక, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరిగిపోయాడు కదండి హరికృష్ణ. ఆయన బ్రతికి ఉన్నప్పుడు సత్యం చెబితే వినేవాడా చెప్పండి? ఆయన పోయాడండి, అలాగే పడిపోయాడు, రోడ్డు మీద పడిపోయి చచ్చిపోయాడండి. పోనీ ఆయన కన్నా పిల్లలకి ఏమైనా ఈరోజు చెబితే వాళ్ళు వింటారండి? ఆయన బ్రతికిన రోజులు ఎన్టీఆర్ కుమారుడుగా 10 మంది నోళ్ళలో నానాల నా ఉద్దేశంతో నాన్న పేరు నిలబెట్టాలి, ఏదో సాధించాలి, రాజకీయ వారసునిగా నిలబడాలనుకున్నాడు. నిలబడలేకపోయాడు, బావ తీసుకోలేక దానికోసం ప్రయాసపడి అయిపోయాడండి, కృంగిపోయాడు దేవుని పిల్ల. ఆయన పిల్లలకి ఏమైనా వాక్యం చెబితే వాళ్ళు వింటారా చెప్పండి? వారు కూడా పరుగు పందెంలో ఉన్నారు. ఏంటి? తాత పంచిన రక్తం, చెయ్యమన్నది యుద్ధం, వెళ్ళిపోరా ముందుకు, పదరా ముందుకు అనే పరిస్థితిలో ఉన్నారు. రక్తాల్లో పడ్డారు, వంశాల్లో పడ్డారు. ఈ జ్ఞానము సత్యం చెప్తే అర్థమవుతుందో చెప్పండి దేవుని పిల్లల? వీరిని వదిలేయండి, అన్యజనులు పాపం పోనివ్వండి. మరి ప్రపంచంలో క్రైస్తవులు ఉన్నారు, వారికి అర్థమవుతుందండి. ఈరోజు ఆదివారం కదండి, నిన్నటి నుంచి స్టార్ట్ చేశారండి ఆ బీచీలలో మునగడం. ఆ గుడ్డముక్కలని చిన్న చిన్న పేలికలు కట్టుకొని ఇప్పుడు చూశారనుకోండి, అమెరికాలో మామూలుగా ఎంజాయ్లు ఉండరండి, వాళ్ళకు టైం సరిపోదు వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి. ఆ దుర్మార్గులకు అర్థమవుతుందో చెప్పండి దేవుని పిల్లారా? అందుకే చెప్తున్నాడు, ఎవరికి అర్థమైనా ఎవరికి అర్థం కాకపోయినా, ఎవడు అర్థము చేసుకోనకపోయినా, ఎవడు వినకపోయినా, ఎవడు చదువుకొనకపోయినా, ఎవడు సంఘాల్లో బోధించి తమ సంఘాన్ని జీవ గ్రంథములోకి పేర్లు ఎక్కించే పనిలో ఉన్న వచ్చిన సంఘానికి స్వస్థతలు, అద్భుతాలు, ఆశీర్వాదాలని చెప్పి వారి జేబులో డబ్బులు నొక్కుకోవడానికి ఎవడు ఎటన్నా ఉండండి, ఎలా బతకనివ్వండి, జీవ గ్రంథములోనికి పేరు ఎక్కకపోతే మీరు అయిపోయారంటుండండి దేవుడు ఇక్కడ. పిల్లలు మీరు ఆలోచించండి, జీవ గ్రంథములకి ఎక్కాలి, అది నీకు మేలు. మరి జీవ గ్రంథములోకి ఎక్కకపోతే ఏం జరుగుతుంది? ప్రశ్న. వారి పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి, పాస్ట్ టెన్స్లో చెప్తున్నాడు. పిల్లరా మీరు ఆలోచించండి, ఏమండి? మరి జీవ గ్రంథములోకి పేరు ఎక్కటం మనిషికి మేలా? జీవ గ్రంథములోకి పేరు ఎక్కటం మనిషికి మేలా? మరి జీవ గ్రంథములోనికి పేరు ఎక్కకపోతే ఏం జరుగుతుంది? జీవ గ్రంథంలోనికి నీ పేరు ఎక్కకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఒక వెళ్ళకూడని లోకానికి
నువ్వు చూడకూడనటువంటి దృశ్యాలలోనికి, అతి భయంకరమైన పాతాళ గుండములోనికి నీవు దిగజారవలసి వస్తుంది. ఏదో ఒకరోజు ఖచ్చితంగా నువ్వు సావడం మాత్రం గ్యారెంటీ. ఖచ్చితంగా చస్తావు. నువ్వు పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, ఏదున్నా సరే ఏదో ఒకరోజు చచ్చిపోతావు కదా. అలా చచ్చే ముందే జీవగ్రంథములోనికి నీ పేరు ఎక్కాలి నాయన. అదే నీకు మేలు నాయన. ఇదిగో పొరపాటున మిస్ అయ్యావో జీవగ్రంథంలోకి ఎక్కడం, ఒక మహాభయంకరమైనటువంటి లోకంలోకి వెళ్ళిపోతావు. పరలోకము మహాలోకమే, ఇదిగో పాతాళము కూడా చిన్న లోకమేం కాదు, అది శాశ్వతంగా ఉండే లోకం. వెళ్ళిపోతామంటున్నాడు చూడండి పిల్లరా. ఏమండి, ఇంతకు పాతాళానికి ఎటువంటి వారు వెళ్తారో తెలుసా అండి? పాతాళానికి ఎటువంటి వారు వెళ్తారో తెలుసా దేవుని పిల్లరా? చక్కగా దేవుడు ఎంత బాగా రాశాడంటే, ఈ లోకములో ఘనతలు సాధించాలి, గొప్పతనాన్ని తెచ్చుకోవాలి, కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు గడించాలనుకుంటున్నటువంటి ప్రతి పురుషుడికి, ప్రతి స్త్రీకి, ప్రతి చదువుకుంటున్న వాడికి గడ్డి పెట్టడానికి, వాడు గుండెల్లో వణుకు పుట్టడానికి దేవుడు అద్భుతమైన మాటల్ని బైబిల్లో రాయించాడు పిల్లరా. ఏమండి, ఇంతకు ఎటువంటి వ్యక్తులు వెళ్ళిపోతారట? ఎందుకంటే ఈ జీవగ్రంథంలోకి ఎక్కాలన్న ఆలోచన ఈ గనులుగా, గొప్పవారుగా, ప్రసిద్ధులు, పేరు ప్రఖ్యాతులు గడించే వీరికి అర్థం కాదని చెప్పినా వినరండి వీరు. అందుకేనండి ఏమండి, జీవగ్రంథములో నుంచి పేర్లు మిస్ అయ్యాయి కదా. మరి ఇదిగో పాతాళములోనికి, అగ్నిగుండములోనికి ఎవడెవడు ఎటువంటి క్యాడర్ వెళ్ళిపోతారో దేవుడు చెప్తున్నాడు చూడండి పిల్లరా. ఎంత చక్కగా రాశాడు చూడండి బుద్ధి కలగటానికి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం 14వ వచనాన్ని మీరు చూడగలిగితేనండి, అక్కడ ఒక చిన్ని లిస్ట్ ఇచ్చాడండి. చాలా లిస్ట్ ఉంది 66 పుస్తకాల్లో. ఇక్కడ ఒక చిన్న లిస్ట్ ఇచ్చాడు. నిత్యాగ్నిగుండానికి ఎవడు దిగజారుతాడో ఫస్ట్ లైన్లో ఎవడున్నాడో చెప్పుకుంటూ వచ్చాడు చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి పిల్లరా. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చు. ప్రజలు ఎందుకు చెరపట్టబడతారో చెబుతున్నాడు. జ్ఞానము లేకపోతే నువ్వు చెరపట్టబడతావు నాయన. నా ప్రజలు జ్ఞానము లేకయే బైబిల్ జ్ఞానం, లోక జ్ఞానం కాదు, మ్యాథ్స్లో జ్ఞానం కాదు, సైన్స్లో జ్ఞానం కాదు, దేవుడి జ్ఞానం. నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో ఎవరెవరున్నారో చెప్తున్నాడు చూడండి. ఏమండి, ఇదిగో ఈ పాతాళము చెరపట్టే వీరిలో క్యాచ్ పట్టుకుంటుంది కదండి, అపరిమితంగా తన నోరు తెరుస్తుంది కదండి పాతాళం. ఎవరిని ఈ పాతాళము పట్టుకుంటుందో, సాతాను చెరపట్టి పాతాళ గుండానికి ఎవరిని తొక్కేస్తాడో ఇక్కడ చెబుతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతాడో చెబుతున్నాడు. జ్ఞానము లేకపోవటం వల్ల నా ప్రజలు చెరపట్టబడుచున్నారని చెప్పి పాతాళానికి, అలా చెరపట్టిన వారిలో పాతాళానికి ఎవరెవరు వెళ్తారో లైన్గా ఒక్కొక్క మాట చెప్తున్నాడు చూడండి. వారిలో గనులైన వారు, నిరాహారులుగా ఉన్నారు అన్నాడు. ఏమండి, పాతాళ గుండానికి దిగజారే వారిలో ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారండి ఇక్కడ? గనులైన వారు. ఏంటి, వీరే మొట్టమొదటిగా దిగజారుతారు అసోసియేషన్ అగ్నిగుండానికి అనుకోకండి. వీరికంటే ఇంకా గొప్పలు మరొకరు ఉన్నారు. వీళ్ళకంటే ఫాస్ట్గా వీళ్ళు 100 కిలోమీటర్ల వేగంతో అగ్నిగుండంలోకి దిగజారితే 200 కిలోమీటర్ల వేగంతో దిగజారే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వారెవరు చెప్పండి చూద్దాం. మీకు ఆలోచన వస్తే ఎవరు? ఎవరు? అబద్ధ బోధకులు. మీరు ఆలోచించండి. జ్ఞానులు, శాస్త్రులు, వీళ్ళందరూ కూడా ఈ గనుల్లో ఉన్నారు. ఏమండి, మరి వీళ్ళకంటే వీళ్ళు 100 ఫాస్ట్తో అందరికంటే ముందు బైక్లో వెళ్ళిపోతుంటే నరకానికి, వీళ్ళను ఓవర్టేక్ స్పోర్ట్స్ బైక్లు ఎవరు పర్ర మరగెడతారంటే అబద్ధ బోధకులు. ఎందుకంటే వారికి తీర్పు, కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పు అన్నాడు కదా యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో. బోధకులు ఫాస్ట్గా వెళ్ళిపోతారండి. ఆ తర్వాత నరకానికి దిగజేవారు ఎవరంటే వారిలో గనులు అన్నాడు చూడండి. గనులు అన్నాడు. ఏమండి, గనులు అంటే ఎవరండి? గనులు అని ఎవరండి మనం పిలుస్తాం? అంటే పాతాళానికి దిగజారే వారిలో ఫస్ట్ లైన్లో ఉండే వాళ్ళు ఎవరంటే గనులు అన్నాడు. ఏంటి, గనులు అని మనం ఎవరిని పిలుస్తాం? గనులు అనగానే దేవుడి దృష్టిలో గనులు అనుకోకండి, లోకము దృష్టిలో గనులు. ఈ గనులు ఏ గనులు? వీళ్ళు గనులు అనగానే మరలా సింగరేణి బొగ్గు గనులు, మంగంపేట బైరిటీస్ గనులు, లేకపోతే మరేదో వజ్రాల గనులు అని. మరి ఈ గనుల్లోకి వెళ్ళిపోకూడదు. ఏంటండి, గనులు పోతాయి నరక పాతాళ గుండానికి. ఆ గనుల గురించి కాదు, ఆ గనులు కాదు, ఈ ఘనత సాధించిన మనుషుల గురించి చెప్తున్నాడు. ఏంటి, గనులు అని ఎవరంటామండి మనం ఇక్కడ? గనులు. నలుగురు పేర్లు చెప్పండి చూద్దాం. క్రికెట్లో ఒకరి పేరు చెప్పండి. సచిన్ టెండూల్కర్ అండి. రాజకీయాల్లో, ఇండియన్ రాజకీయాల్లో ఒకరి పేరు చెప్పండి. ఎవరు? ఏదో పేర్లు. ఎందుకంటే మన చుట్టుకుంటారే భయపడుతున్నారు మీరు. ఎందుకు లేని మనకు, మీకు నాకు ఇద్దరు చుట్టుకుంటారు. పోనీ దరిద్రులు. ప్రపంచ స్థితిలో రాజకీయాల్లో ట్రంప్, అంతేనా? అటు వెళ్ళిపోతే ఫ్రాన్స్, వెళ్ళిపోతే మరొక ఆయన, ఇటు ఇంగ్లాండ్కి వస్తే మరొకడు, అటు ఐర్లాండ్కి వెళ్తే ఇంకొకడు ఉన్నాడు, వాడు మగవాడిని పెళ్లి చేసుకునేవాడు. పిల్లలు మీరు ఆలోచించండి. గనులు. క్రికెట్లో ఇదిగో సచిన్ టెండూల్కర్ అంటున్నారు, కోహ్లీ అంటున్నారు, గవాస్కర్ అంటున్నారు, రవిశాస్త్రి అంటావు, కపిల్ దేవ్ అంటావు. ఫుట్బాల్లో
దానికి గనులు, హాకీలో దాంట్లో గనులు, టెన్నిస్లో అందులో గనులు, షటిల్లో అందులో గనులు. ఇక శాస్త్రంలోకి వెళ్ళిపోతే ఇంకా మరి సైన్స్లో ఎంతమంది, ఏ సబ్జెక్టులో ఎంతమంది గనులు ఉన్నారో మీకు నాకు తెలియదు కాదు పిల్లరా. ఇలా ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలలో, వ్యాపారాలలో, డబ్బులలో, స్పోర్ట్స్లలో, గేమ్స్లో, దేశాలలో, పేరు ప్రఖ్యాతులలో, సేవలలో గనులుగా పేరునిక కన్నవారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా చూస్తే పెద్ద లిస్టే, శాంతలంత లిస్ట్ వస్తుందండి. ఇదిగో నేను దీంట్లో గను, నేను దీంట్లో గను, ఈ తరంలో నేను గను, ఇదిగో ఈ వరల్డ్ కప్ నేను కొట్టాను, మొత్తం కప్పులు తెచ్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. గనులు, ప్రపంచానికి మాదిరిగా ఉన్నవారు వీరు. ఏంటి గనులు అంటే, ఇప్పుడు క్రికెట్లో టాప్గా వచ్చినప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు అనుకోండి. మరి మిగతా క్రికెట్ ఆడేవాడు ఎవరిని మాదిరిగా పెట్టుకుంటాడు? ఎవరిని మాదిరిగా పెట్టుకుంటాడండి? సెహ్వాగ్ ఎవరిని మాదిరి అన్నాడు? మా అన్నయ్య. ఈయన కోహ్లీ, టెండూల్కర్, ఏంటి ఆ దారిలో ఉంటారండి వీళ్ళందరూ కూడా. మీరు ఆలోచించండి దేవుని పిల్లరా, ఎవరినైతే నీవు మోడల్గా పెట్టుకున్నావో, ఎవరినైతే గనులుగా ఆ శాస్త్రంలోనో, రాజకీయంలోనో, లేకపోతే ఏదో చదువుల్లోనో, ర్యాంకుల్లోనో, స్పోర్ట్స్ గేమ్స్లో ఎందులో అయితే నువ్వు మాదిరిగా పెట్టుకున్నావో, ఆ గనులుగా ఎంచుకుంటున్న వారందరూ ఎక్కడ కనబడుతున్నారు తెలుసా? ఇప్పుడు నీకు కనపడవు, చచ్చిన తర్వాత వీళ్ళందరూ చూస్తావు నువ్వు. అందుకన్నాడు వారిలో గనులును గనులు నిరాహారులుగా ఉన్నారు. లేదు చూడండి, అక్కడ లేని చదువుతున్నారు మీరు. వారిలో గనులు నిరాహారులుగా ఉన్నారు. అంటే గనులు నిరాహారులు ఇక్కడ ఉన్నప్పుడు ఎంత కావలిస్తే అంత ఉందండి. రాజులకు, చక్రవర్తులకి గనుత వహించిన వారు అక్కడికి వెళ్ళిపోగానే నిరాహారులు, కనీసం తాగటానికి ఒక వేలి కొనతో ముంచిన చుక్కకు నీటికి కూడా నోడ్చుకోకుండా దిక్కుమాలిన బ్రతుకులు బతుకుతున్నారు రా నువ్వు నమ్మిన గనులు అంటున్నాడు. వారిలో గనులు నిరాహారులుగా ఉన్నారు. ఆ తర్వాత ఎవరున్నారండి? సామాన్యులు. దప్పి చేత జ్వరపీడులు లగుదురు, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుస్తుందటండి. ఆశతో నోరు తెరవడం అంటే ఏంటి? నోరు తెరవమంటేనే అని తెరిచేస్తాం. ఆశతో నోరు తెరవమంటే అని తెరుస్తాడు చూడండి. పాతాళం ఏం చేస్తుందటండి? ఒకడిక్కడ గనుడుగా, పేరెన్నిక గన్నిన వాడుగా క్రికెట్లో ఎదుగుతున్నాడు, దేవుడి మరచి హాకీలో ఎదుగుతున్నాడు, అందంలో ఎదుగుతున్నాడు, యాక్షన్లో ఎదుగుతున్నాడు, పాటగాడగా ఎదుగుతున్నాడు, రాజకీయవేత్తగా ఎదుగుతున్నాడు, పేరు మహాత్ములుగా ఎదుగుతున్నాడంటే పాతాళానికి ఎలాగుంటుందటండి? గొప్ప ఆశ. ఇక్కడ కూర్చున్న మనకు పక్క నుంచి మంచి దమ్ బిర్యానీ వాసన వస్తుంది అనుకోండి, 12 దాటిన తర్వాత ఎలాగుంటుంది మనకి? ఆశ కలుగుతుందా? ఆకలితో ఉన్నాం ముందే. ఆ స్మెల్ రాగానే అబ్బా మంచి మసాలా వాసన, ఎవరు వండుతున్నారో కాస్త పెడితే బాగున్నావు అంటున్నాడు. కాస్త తెచ్చి పెడితే బాగున్నావు. పైన మనం ఉంటున్నప్పుడు కిందింట్లోంచి మంచి స్మెల్ వస్తుంది. అక్కడ చుట్టుపక్కల నుంచి ఏ ఇంట్లోంచి వస్తుంది? మాకు ఇస్తారా లేదా ఈరోజు? భలే ఉంది వాసన. ఇది నీకు అర్థమైంది. చూసారా మీరు నవ్వుతున్నారు? పాతాళానికి ఎలా ఉందంటండి? ఇక్కడ ఒకడు గనుడుగా మిగులుతున్నాడు, ఎదుగుతున్నాడు అంటే పాతాళానికి ఎలాగుంటుందండి? మంచి మసాలా. మైకేల్ జాక్సన్ ఆడుతున్నంతసేపు ఎలాగుంటుందని పాతాళానికి ఇంకొస్తాడు వీడు, వాడు అటు ఇటు గెంతుతుంటే ఇది చూస్తుంటే ఎప్పుడెప్పుడు వస్తాడు వీడు దొరుకుతాడు క్యాచ్ అని పెట్టుకుంటుంది. ఉందా బైబిల్లో? పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును, కీర్తనల గ్రంథంలో చెప్తాడు భక్తుడు. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. పట్టుకోవడానికి ముందేం చేస్తుంది? నువ్వు కూడా తింటావు. తినడానికి ముందేం చేస్తావు? మసాలా వాసన చూస్తావు, ఆశపడతావు. అది కూడా మొదట ఆశ వాసన చూస్తావు, అబ్బా అంటుందండి. అబ్బా ఎదుగుతున్నాడు ఇంకా ఈడు దేవుడిని పట్టించుకోడు. ఇక తొక్కుతాడు కారుని 160 కిలోమీటర్ల వేగంతో, బెల్ట్ మర్చిపోయాడు, జాగ్రత్తగా వస్తాడు, దిగుతాడు, వాటర్ దప్పికొస్తుంది, తిరిగాడు, వెనక్కి గుద్దాడు, పట్టుకో టాప్ పట్టుకుంటాడు. చూడండి అది చూసారా పిల్లరా? ఎవరు తప్పించుకోవటానికి క్రికెటర్ జాంటీ రోడ్స్ కాదు పాతాళం. జాంటీ రోడ్స్ అయినా బాలు వదులుతాడేమో, కానీ పాతాళము నిన్ను నన్ను దేవుడి కోసం బ్రతకపోతే అందుకే అంటున్నాడు. తర్వాత ఏమవుతుందండి? వారిలో గనులను ఏమండి కింద అంటాడండి, పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఎవరున్నా తెలుసా? మరలా చెప్తున్నారు, వారిలో గనులను. మరలా ఏంటి? గనుల గురించి వదిలిపెట్టలేదు చూడండి దేవుడు. ఇక్కడ మంచి పేరు ఎదుగో తెచ్చిపెట్టిందా వీరికి? ఈ లోకంలో మంచి పేరు మహాలోకాన్ని తెచ్చిపెట్టిందా? నిత్యాగ్ని గుండాన్ని తెచ్చిపెట్టిందా వీరికి? దేవుడు చెప్తున్నాడు ముందే, భూమి మీద ఉంటున్నప్పుడే ఏ రంగంలోనో సాధించిన వాడిని, నువ్వు సైన్స్ చదువుతున్నట్లే సైన్స్లో సాధించిన ఐన్స్టీన్నో, ఒక న్యూటన్నో, ఒక స్టీఫెన్ హాకింగ్స్నో మాదిరిగా పెట్టుకొని వాడిలాగే నువ్వు కూడా పేరు ప్రఖ్యాతుల కోసం ముందుకు వెళుతున్నావేమో, జాగ్రత్త.
అంటున్నాడు దేవుడు. విద్యావేత్తలను ముందుగా పెట్టుకుంటున్నావేమో జాగ్రత్త. లెక్కల శకుంతల దేవిని మనసులో పెట్టుకుని పోతున్నావేమో, పోయింది ఆవిడ, నువ్వు కూడా జాగ్రత్తగా పోతావు. నోబెల్ ప్రైజ్ని టార్గెట్ చేసుకున్నావేమో, క్రికెట్లో కొట్టామని అనుకుంటున్నావేమో, హాకీలో లేపేద్దాం అనుకుంటున్నావేమో, సింధులాగా సెటిల్ బెట్ పట్టుకుని పోతాం అనుకుంటున్నావేమో, కొద్ది రోజులే తర్వాత దొరుకుతావు పాతాలని అంటున్నాడు. చూడండి, వారిలో గనులను తర్వాత సామాన్యులు. సామాన్యులు కూడా, సామాన్యులు ఏం తప్పు చేశారు? వాడు గనుడు కాబట్టి వాడు దేవుడి కోసం బతకడు, వీడు సామాన్యుడు కాబట్టి వీడి దేవుడి కోసం బతకడు. వాడికి డబ్బు కళ్ళు కనిపించవు, ఆ రన్స్ కళ్ళు కనిపించవు వాడికి. వాడు ఎప్పుడు చూసినా శతకాలను క్రికెటర్ అంటాడు. వీడు సైంటిస్ట్, నోబెల్ ప్రైజ్ వీడు అంటాడు. రాజకీయ నాయకుడు సీఎం పిఎం ఐక్యరాజ్య సమితి. చూసాడా, ఒక్కొక్కడు ఒక్కొక్క దాన్ని పట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. వ్యాపారవేత్త, నేను టాప్ రావాలి, నేను టాప్, బిల్ గేట్స్ కాదు, లక్ష్మీ మిట్టల్ కాదు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, నేను వీడు దీంట్లో పడిపోతాడండి. కళ్ళకు కనపరాదు వాడికి, ఖండకావరం ఎక్కిపోతుంది వీడికి, నరనారాలకు ఎక్కిపోతుంది వీడికి. ఒక మంచి ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, క్లర్క్గా జాయిన్ అయిన వాడు క్లర్క్లో ఉండాలనుకుంటాడా, తోసుకుంటూ మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటాడు, ఎంత సంపాదించాలి అనుకుంటాడు. ఒక చిన్ని కొట్టు పెట్టుకున్నాడు ఊరుకుంటాడండి. కొట్టు పెట్టుకున్న గురించి మీకు తెలుసా అండి? ₹1/2 కూడా ఖర్చు పెట్టరు వాళ్ళు. ఎందుకంటే నేను మొదట పులివెందులో కొట్టు పెట్టాను కూడా చెప్తున్నాను మీకు. ₹1 కూడా ఖర్చు పెట్టాలనిపించదండి. ఎస్టీడీ పెట్టినప్పుడు అప్పట్లో బాగా జరిగేదండి. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో పులివెందులో ఉన్నప్పుడు 99లో 2000లో అనుకుంటాను. ఏంటి, వచ్చినటువంటి ఆ డబ్బులంతా కూడా దాచుకోవాలనిపిస్తుంది తప్ప ఖర్చు పెట్టాలనిపించదు. ఈ డబ్బులంతా మరలా పెట్టుబడి పెట్టి ఇంకా పెద్ద చేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఈ లోపు చచ్చిపోతాడు. ఈ లోపలి కళ్ళకు వాక్యం కనిపించదండి. అందుకే అన్నాడు, ఇదిగో డబ్బున్నవాడు ఇలా వెళ్ళిపోతాడు, పేరు ప్రఖ్యాతులు గనుడు. మరి డబ్బు లేని సామానుడు ఏం చేస్తాడు? వాడు మంచి తిండి లేదే, మంచి బండి లేదే, మంచి బట్టలు లేవే, మంచి వసతులు లేవే, ఈ లోపల పడేసి నాకు దేవుడు ఏమి ఇచ్చాడు వాడు ఇలా పోతాడు. అందుకే వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోతారటండి. ఎవరి ఘోష చేసేవాళ్ళు, ఎవరి హర్షించేవారు తెలుసా? ఎవరు వీళ్ళు? ఈ హర్షించేవాళ్ళు, ఘోష చేసేవాళ్ళు, హర్షించేవాళ్ళు కమిడియన్స్ కాదు. వాడు అక్కడ 6 కొట్టగానే ఏ అంటాడు చూడండి, ఇక్కడ నుంచి వీడు. చూసారా మీరు? చూసారా? అక్కడ వాడు బ్యాట్ ఊపేసరికి ఏ అని గాల్లో ఇలా గుద్దుతాడు, పైకి గుద్దుతాడు, మనల్ని గుద్దుతాడు, పక్కన ఇక్కడ గుద్దుతాడు. చూసారా మీరు? మరలా ఇలా ఇలా గుద్దుతుంటాడు. చూసారు మీరు? ఇలాంటి వాళ్ళు ఉన్నారని. ఇంకొక ఆవిడ షర్టు చించుకుంటాడు, ఇంకొకటి నెత్తి చెరుపుకుంటాడు. ఈ షారూఖ్ ఖాన్ బూట్ తీసి ఇసేస్తున్నాడు ప్రేక్షకుల మీదకి. తెలుసా మీకు? మన క్రికెట్లో ఐపీఎల్లో బూట్ తీసి మనుషుల మీదకి ఇసేస్తున్నాడండి. ఆ గంగులు అనేవాడు ఇంతమందికి ఉంటాడు, షర్ట్ ఇప్పేసి ఈడు అంపలాడతాడు దానికోసం. తెలుసా మీకు? సినిమా యాక్టర్ల బూట్ల కోసం, సినిమా యాక్టర్ల సాక్సుల కోసం, ఇట్లా కడ్రాయిల కోసం వెతుకలేదు వీళ్ళు. మీరు ఆలోచించడం దేవుని పిల్లలారా. వాడు ఏది చేసినా, వాడి చెమట పడేసినా వీడికి అది కంపండి. మన ఒక ఆవిడ మైకేల్ జాక్సన్ మన ఇండియాకి వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చాడటండి ఒక అమ్మాయికి, యంగ్ లేడీకి. ఏమండి, అస్సలు చేయి కడుక్కోలేదటండి. స్నానం ఇంతవరకే స్నానం చేసి ఇస్తుందట. చేసేసి ఈ చేయి 4 నెల రోజులు అట్లే పెట్టుకుందంట. ఏమంటే ఈ చేయి ఇంకా నేను ఎవరికి ఇవ్వను, దీన్ని నేను ముట్టుకోను అంటే, ఏమంటే మైకేల్ జాక్సన్ నాకు ఈ చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, అది పోతుందేమో. వాడే పోయాడు నీ కర్మ. నీ సింపిరి తలకాయకి, నీ చీరిపోతుల తలకాయకి ఇది అర్థం కాదు నీకు. ఇది నీకు అర్థం కాదు. నీకు మీ అమ్మ, వీళ్ళమ్మ నాన్న కరిచారు పడుకోబెట్టి నిన్ను. మీ నాన్న మెడ గరిచాడు, మీ అమ్మ కాలు గరిచేసింది, అందుకు ఎక్కేసింది అది. అంటే బిడ్డ వాడే పెద్ద కొంగజేపంగాడు. మైకేల్ జాక్సనే పెద్ద వాడు గందరగోళంగా ఉన్నాడు వాడు. ఏమండి, వాడు చెయ్యి నీకు ఇస్తే వాడు ఎక్కడ పెట్టుకుంటాడు తెలుసా? ఆ చెయ్యి నీకు, వాడు మాటికి చెయ్యి ఎక్కడ పెట్టుకుంటాడు తెలుసా నీకు? ఆ చెయ్యి తీసే, ఈ చెయ్యి తీసే, ఆ చెయ్యి ఎక్కడ పెట్టుకుంటాడు తెలుసా నీకు? వాడు అక్కడ పెట్టుకొని ఇచ్చాడు నీకు. అది అర్జెంటుగా కడుకోవాలి, నువ్వు వెళ్ళి కడుక్కోకుండా అట్లే పెట్టుకున్నావంటే ఇంకా నీకు మూడిందనమాట. ఆలోచించండి, మైకేల్ జాక్సన్ డ్యాన్స్ చేస్తుంటే ఈ అని పడిపోతున్నారండి. ఆ పాటలు నెట్లో కొట్టి చూడండి, పడిపోతే ఎత్తుకెళ్తున్నాడు. ఎందుకు ఇలా నాకు అర్థం కాలేదని మొదలు చూసి ఎందుకు ఇలా తీసుకెళ్ళిపోతున్నారంటే, మైకేల్ జాక్సన్ యొక్క డ్యాన్సులు ప్రత్యక్షంగా చూసిన ఆనందం తట్టుకోలేక పడిపోతారటండి. పడిపోతున్నారు, ఎత్తుతున్నారు. అదొక క్రేజీ. వాడు కేవలం అరుస్తుంటే పడిపోతున్నారండి గుంపులుగా. హర్షించువారును, ఘోష చేయువారు. ఎవరిలో హర్షించేవారంటే, ఓ కొట్టేశాడు. ఎవరైనా సినిమా హీరో వచ్చాడు అనుకోండి, ఏ అంటాడు. వాడు సినిమా హీరో వచ్చి పవన్ ఏదైతే అరుస్తాడండి, ఏదైతే అరుస్తుంటాడు. ఒక్కొక్కడికి ఒక కూత, ఒక్కొక్కడికి ఒక రంగు. మీరు ఆలోచించండి, అక్కడ డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ ఈడు ఊరుకున్నాడు, ఈడు కుర్చీలను ఎరగొడుతుంటాడు. ఇక్కడ అక్కడ ఆడియో రిలీజ్ చేస్తుంటే వాడు మైక్ పట్టుకోగానే ఆడియో రిలీజ్లలో ఈడు ఓ నడుస్తుంటాడండి. వీళ్ళు ఎవరిలంతా హర్షించేవాడు. క్రికెట్లో 6 కొట్టాడంటే ఈడు కింద పడి దొరుకుతాడు. ఈడు వాడు ఓడిపోయాడు. టీవీ బద్దలు కొట్టి వాళ్ళు ఉన్నారండి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో నేను చిన్నప్పుడు ఏంటంటే, ఇండియా ఓడిపోయిందని ఒకరి సర్ర టీవీ తీసుకొని దాబని పడిచాడు కింద.
వాడు హ్యాపీగా ఉంటాడు ఓడిపోయినా. ఈ టీవీ పోగొట్టుకుంటే మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు, ఈడొక తల. అందుకే చెప్తున్నాడు. అందుకంటే వాడికి వీడే దేవుడు. అందుకే సచిన్ టెండూల్కర్ ఏమన్నారు క్రికెట్లో, సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు, క్రికెట్లో దేవుడు అంట ఆయన. మరి రాజకీయాల్లో దేవుడు ఎవరు? ఎన్టీఆర్. రాజశేఖర్. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు కదా, 2 రూపాయల పురుగుల బియ్యం అవిజాలీలకి. మంచి బియ్యం వద్దు దేవుడు ఇచ్చినవి, పురుగుల బియ్యం తినుకుంటూ దేవుడు 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 అంటారు. హాస్యంలోకి వెళ్ళిపోతే బ్రహ్మానందం హాస్య బ్రహ్మ అంటవాడు. మెంటల్ నుంచి వచ్చి వస్తున్నాడు సినిమాలు లేక. హాస్య బ్రహ్మ ఇల్లు. ఆలోచించండి దేవుడిని పిల్లలారా. వీరిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. పడిపోతారా? జాగ్రత్త తీసుకెళ్ళి కూర్చోబెడతారు వీళ్ళని. ఎప్పుడు పడిపోతావు? ఒక తన్ను తంతే దొపక్కన పడిపోతాడు. ఎందుకమ్మా వాడు తన్నేసాడు నన్ను అంటావు, చూసావా? ఇక్కడదంతే అక్కడ పడతావు నాయన అంటున్నాడు. పడిపోవుదురు. ఏమండి ఎందుకు వీళ్ళందరూ ఇలాగ అయిపోతారు తెలుసా? 20వ వచనం చూడండి. 20వ వచనం చూడండి. ఎందుకు ఇలాగ అయిపోతున్నారు ఇలా? యెషయా గ్రంథం 5వ వచనం 20వ వచనం చూడండి. ముగించేసుకున్నాం. ఇక కీడు మేలనియు మేలు కీడనియు. ఎందుకు వీరు వెళ్ళిపోతారట? కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని ఏమా చీకటి. మొదట ఏమనుకుంటారంట? కీడు మేలని, మేలు కీడు, తర్వాత చీకటి వెలుగని, వెలుగు చీకటనియు ఎంచుకున్న వారలారా, ఎంచుకున్న వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ. చిలక్కు చెప్పినట్లుగా చెబుతున్నాడు దేవుడు. ఏది కీడో దాన్ని మీరు మేలు అనుకుంటున్నారా? ఏది చీకటిని వెలుగు అనుకుంటున్నారు? ఏమండి చెడును మంచి అనుకుంటున్నారా మీరు? ఎలా చెప్పండి దేవుని పిల్లరా? అంటే దేవుడు చెప్పిన మంచి మాటలు ఇంకా ఎక్కవా? నీకు ఎక్కవా? నలుగురిలో మంచి మాటలు సంపాదించుకొని పోవాలండి అంటాడు ఒకడు. ఎందుకు? అప్పుడే కదండి నన్ను నలుగురిని ఎత్తుకుని వెళ్ళిపోతారు, తీసుకెళ్ళి గొంతులో పడేసొస్తారు నలుగురు. నీకు చేసేదే ఉండదు. చచ్చే ముందు మంచి పేరు సంపాదించుకొని చావాలండి. ఏం చేసుకుంటావు? మంచి పేరు సంపాదించుకొని చచ్చే ముందు చస్తే నువ్వు ఏం చేస్తుంది చెప్పు? ఏం తెస్తుంది నీకు ఆ మంచి పేరు? అందుకే చెబుతున్నాడు, మేలు కీడు, కీడు మేలు అనుకుంటారు. దేవుడు చేస్తున్న మంచి నీకు అర్థమైందా? ఈ లోకంలో అష్టైశ్వర్యాలు, పేరు ప్రఖ్యాతులు నీకు మేలు కాదవి, నీకు కీడవి. నేను అందరూ పోయేటప్పుడు నీకు కీడు. మేలేది? ఏది మేలుకరమైనది? ఏది వెలుగు? ఏది మంచి? ఏది చెడ్డ? ఇది నీకు అర్థం కావాలి. ఎందుకు? ఏది మంచి ఏది చెడ్డ? ఏది మంచి ఏది చెడ్డ? ప్రకటన గ్రంథం చెబుతున్నాడు చూడండి. మరలా 66 పుస్తకాలు మాటికి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండటం చూశాను నేను, యోహానని నేను అంటున్నాడు చూడండి. సింహాసనం ఎదుట ఎవరెవరు నిలబడ్డారటండి? గొప్పవారేమి కొద్దివారేమి మొత్తం మృతులైన వారు అందరూ, ఆడ మగ మొత్తం అన్ని రకాలైన వారు ఆ సింహాసనం ముందు నిలబడ్డారు. ఏం జరిగినప్పుడు? నిలబడితే అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును నీకు మేలు కలిగించే జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున, ఆ గ్రంథమందు వ్రాయబడిన క్రియలను బట్టి మృతులు తీర్పు పొందిరి. మృతులు తీర్పు తీరుస్తాడు, గ్రంథాన్ని తీస్తాడు, చూస్తాడు. ఏం చేశాడు వీడు? నీకు మేలుకరమైనది ఆ గ్రంథం. ఎవని పేరైనను, తర్వాత ఏమన్నా చూడండి, మృతులు తీర్పు పొందిరి. 15వ వచనం చూడండి. ఎవని పేరైన పబ్లిక్లో విప్పుతాడు ఆ గ్రంథాన్ని. మొత్తం ఎంతమంది ఇంతవరకు చచ్చారో, ఎంతమంది భూమి మీద బ్రతుకున్నారో మొత్తం జనాభంతా నిలబడతారండి దేవుడి సింహాసనం ముందు. అప్పుడు విప్పుతాడండి ఆ గ్రంథాలని, ఈ జీవ గ్రంథాన్ని. ఆ జీవ గ్రంథాన్ని విప్పిన తర్వాత దేనిని చూస్తున్నాడు చూడండి. అందులో నోబెల్ ప్రైజ్ కొట్టని వాడు ఎవడైనా ఉన్నాడా? అయితే వాడు నరకం. మహాత్ములుగా మారినవాడు ఎవడైనా ఉన్నాడా? జాతిపితగా? వాడికి నరకం. ఏమండి మరి సెంచరీలు కొట్టనవాడు ఎవడైనా ఉన్నాడా? హాకీలు ఆడినవాడు ఎవడైనా ఉన్నాడా? అందగత్తెలు కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆడవాళ్ళలో? వాళ్ళందరికీ నరకం అంటారు అనుకున్నాడు. అక్కడ అవే ఉండవు, ఇవి అవన్నీ ఈ లోకంలో ఉంటాయి ఆయా రంగాలలో. కానీ జీవ గ్రంథాన్ని విప్పిన తర్వాత దేవుడు దేన్ని చూస్తున్నాడో, దేన్ని అడుగుతున్నాడో, దేన్ని పరీక్షిస్తున్నాడో చూడండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు
వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. బా, దేని చూస్తాడు? జీవగ్రంథం ఇప్పిన తర్వాత నీ పేరు ఉందా లేదా చూస్తాడు. నీ పేరు అందులో ఉందో లేదో చూస్తాడు. దేవుని పిల్లలారా, ఏ లిస్టో గిన్నిస్ బుక్ కాదు ఇది. దానికి అసలు అడ్రస్ కనపడవు. అవి పెట్టినోడు కనపడ్డు, వాటిలో ఎక్కినోడు కనపడ్డు. కనిపించేది ఒకే ఒక పుస్తకం, జీవగ్రంథం. అందులో నీ పేరు నా పేరు కనబడలేదో, ఆ రోజు కనబడలేదో. ఏమండి నా పేరు కనబడలేదు, మీరు దేవుడికి రికమెండ్ చెయ్యండి అని మీ ఆయన తోసేది ఉంటుంది అనుకున్నావా? ఈ లోకంలో ఎవడైనా ఒక భార్యగా నేను కామెంట్ చేసినా, నీ వైపు చూసినా, నిన్ను ఏదైనా అన్న మీ ఆయనకి చెప్తావు, నీ అన్నకు చెప్తావు, నీ తండ్రికి చెప్తావు, వాళ్ళు గొడవకు వచ్చేస్తారు. అక్కడ జీవగ్రంథం ముందు నీ పేరు కనబడకపోతే ఎవరికి చెప్పుకుంటావు నువ్వు? నీ బిడ్డలు నీతో ఉంటారు అనుకుంటున్నావా? నీ భర్త నీతో ఉంటారు అనుకున్నావా? లేకపోతే నీ మందు మార్పులం ఉంటారు అనుకున్నావా? నీ వంశం ఏమైనా వస్తుంది అనుకుంటున్నావా? మాది ఫలానా వంశం, మాది ఉప్పులవారి వంశం, పప్పులవారి వంశం, మా బ్లడ్గా అగ్గిపుల వేసి మండుతుంది అన్నావు అనుకో, అక్కడదంతా ఇక్కడ వచ్చి పడతావు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. మీరు ఎవరు నిలబడతారో చెప్పండి. గొర్రెపిల్ల ఉగ్రత ముందు నిలబడ తాళజాలిన వాడు ఎవడు అంటాడు ప్రకటన గ్రంథంలో. ఎవడి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవ. మర్యాద ఏం లేదు, నీకు తోసేయడమే. పంపబడునా పడవేయబడునా? పడవేయటం. కసువును వేసి రాపో అంటమా, కసును పడే అంటమా? చెత్త పడే, చెత్త కుప్పలో పడే చెత్తను. నువ్వు కూడా చెత్త కనుక దేవుడి కోసం బతకలేదు కనుక ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల్లో పడి. ఎందుకంటే స్టూడెంట్స్కి బాగా అర్థం కావాలి. ఇదిగోండి టెండూల్కర్ అండి, ఇదిగోండి సానియా మీర్జా అండి, ఇదిగోనండి ఆమె అండి, ఇదిగోనండి వీళ్ళండి చెప్తుంటారండి. ఫోటోలు అండి, ఆడపిల్లల ఫోటో, మగవాళ్ళ ఫోటోలు, మగవాళ్ళ రూమ్లో ఆడవాళ్ళ ఫోటోలు, సౌందర్య దేవతలు, మోడల్, వీళ్ళు మోడల్, వీళ్ళందరూ కూడా అశ్లీలంగా బ్రతికిన దౌర్భాగ్యులు. ఆలోచించిన దేవుడిని పిల్లరా, దేవుని చిత్తం ఎరగని వారు, ఏది శాశ్వతం, ఏది మంచి పేరో అర్థం కాని వారు, అభాగ్యులు వారు. వాళ్ళని చూసి జాలి పడాలి తప్ప వాళ్ళని ఏమంటావు చెప్పండి దేవుడిని పిల్లరా. అందుకే అంటున్నాడు, ఎవని పేరేను జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నట్టు కనపడకపోయిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును అన్నాడు. చూడండి పిల్లరా, ఆ గ్రంథంలోకి ఎక్కాలి నీ పేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత, మేము తిరుపతిలో బలగం కలిగిన ఫ్యామిలీ అండి మాది, బంధువర్గం ఎక్కువ మంది ఉన్నారంటే నీ మాటను పట్టించుకున్న దిక్కెవడు లేడు పిల్లరా. ఎక్కాలి. దేనిలోకి ఎక్కాలి? ఇదే దేవుడు చెప్పిన మంచి పేరు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు అంటే ఏంటి? దేవుడి చెంత నువ్వు పేరు తెచ్చుకోవటం, దేవుడి మనసులో నువ్వు పేరు సంపాదించటం, జీవ గ్రంథములోనికి, శాశ్వతమైన జీవ గ్రంథములోకి నీ పేరు ఎక్కించుకోవటమే నీకు మేలు, నీకు మంచి పేరు. ఆలోచించండి, లోకంలో ఎక్కించుకోవడం కాదు పిల్లరా, జీవ గ్రంథంలో ఎక్కాలి. ఇంతకు ఈ జీవ గ్రంథములో పేరు ఎక్కాలంటే ఏం చేయాలి? గిన్నీస్ బుక్లో పేరు ఎక్కాలంటే ఏం చేయాలో మనకు తెలిసింది. అందరూ నోటితో థమ్స్అప్ తాగితే, ముక్కులతో తాగితే ఎక్కేస్తాం అక్కడికి. అందరు అన్నం తింటే మనం బల్లులు కప్పలు తింటే ఎక్కేస్తాం అక్కడికి. ఏమండి, అందరూ కాసేపు ఈత కొడితే మనం గంటలు ఉన్నామనుకోండి ఎక్కేస్తాం అక్కడికి. ఏదో ముక్కులు మూసుకుంటేనో కళ్ళల్లో ఏదో, లేదా గొట్టాలు తీసుకుని ముక్కుల్లోంచి పాము తీసుకొచ్చి ముక్కులో తీసుకొని నోట్లో తీసావనుకో ఎక్కిచ్చేస్తాను నిన్ను వాడు. ఏదో ఒకటి ఎవడో చేయలేదు నువ్వు చేస్తే ఎక్కిచ్చేస్తాను నిన్ను. ఎవడో ఒకటి చేయదు నువ్వు చేస్తే నేను ఎక్కించేస్తాడు. కానీ జీవగ్రంథంలో ముక్కులోంచి పాము తీస్తాను దేవా, నేను ఈ చెవులో నుంచి పిన్నిసి తీస్తాను, నేను పొట్టలోంచి ఏవో ముళ్ళు తీసేస్తాను, ఒంటికాల మీద గంట సేపు నిలబడతాను అన్నావు అనుకో, అవేవి ఇక్కడ కుదరవు. మరి గిన్నీస్ బుక్లు ఎక్కాలంటే ఇవి చేయాలి, నోబెల్ ప్రైజ్ కొట్టాలంటే ఏవో చేసేసుకోవాలి పిల్లరా. మరి జీవ గ్రంథములోకి పేరు ఎక్కాలంటే ఏం చేయాలి? అదే చెబుతున్నాడు పౌలు. సమాజానికి తెలియనిది, బైబిల్ మాత్రమే చెప్పినది, క్రైస్తవుడు మాత్రమే చెప్పగలిగింది. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. ఒక్కసారి దయచేసి చివరిగా ఆ మాటను చూడండి, మీరు ముగించేద్దాం మనం దేవుడి మాటలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నాడు పౌలు గారు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ నాతో పాటు, బాగా చదవండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో, దాన్ని అండర్లైన్ చేసుకోండి, సువార్త పనిలో నాతో కూడా ప్రయాస పడినవారు కనుక వారి పేర్లు జీవగ్రంథమందు. ఏమండి, జీవగ్రంథంలో పేర్లు రాయబడాలి అంటే ఏం చేయాలో పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలన్నా, నా పేరు జీవగ్రంథంలో రాయబడాలి అన్నా మనం ఏం చెయ్యాలో ఇక్కడ చెప్తున్నాడు అండి పౌలు మహాశయుడు మన మీద కనికరించి. ఇందుకు ఏం చేస్తే జీవగ్రంథంలో పేరు ఎక్కుతుంది?
పట్టాలు సంపాదిస్తే కాదు, బీటెక్లు ఎంటెక్లు డాక్టర్ పట్టాలు కాదు పిల్లరా. సువార్త పనిలో నాతో పాలివారైరి గనుక వారి పేరు జీవగ్రంథమందు రాయబడి ఉన్నది. అంటే జీవగ్రంథముల్లో నీ పేరు నా పేరు రాయబడాలి అంటే భూమి మీద మనం ఏం చేస్తే ఆ పుస్తకంలోకి ఎక్కుతామంటున్నాడు. సువార్త పనులు చేయి, సువార్త ఇచ్చే కరపత్రాలు, పంచు కరపత్రాలు విప్పు, దేవుడి కోసం నీ గుప్పిలు విప్పు. పేరు ప్రఖ్యాతులను మళ్ళీ ఆలోచించకు. నువ్వు సభలు పెట్టి సభల్లో నీ ఫోటోనే, సభల్లో నీ పేరే, సభల్లో నీ పిల్లలే, సభల్లో నీ కుటుంబమే, సభలో మొత్తం నీ ఫేసే, మొత్తం నిన్ను అందరూ పొగడాలి. దాన్ని ఆలోచించకు. మనుషులలో మళ్ళీ పేరు సంపాదించుకోకు. మనుషులు మంచి వాళ్ళని పొగిడితే మరలా నీకు శ్రమ. ఎంత చక్కటి మాటలు, ఎంత చక్కటి మాటలు చెప్పాడు చూడండి దేవుని పిల్లల. ఈ మాటలు మన తాతల తండ్రులకు పూర్వీకులకు సరిగ్గా విభజించి చెప్పేవారు లేకపోవడం వలన ఏదో వెళ్ళిపోయారండి. సత్యం అందకుండా పోయారు దేవుని పిల్లల. అందుకే నీ పేరు జీవగ్రంథంలో ఎక్కాలి అంటే చెప్తున్నాడు పౌలు గారు. ఇదిగో సువార్త పనిలోనూ ఉండాలి, సువార్త పనిలో నువ్వు నిలబడాలి. లేదా చేయలేవా, సహకారుడుగా మారిపో. నువ్వు సహకారుడుగా. అలాగని సువార్త పనికి 4 రూపాయలు ఇచ్చేయడము, కనిపించినప్పుడు కొన్ని వేల రూపాయలు చేతిలో పెట్టేసి మిగతాదంతా మళ్ళీ నీ పనులను చూసేసుకొని మరలా వచ్చే డబ్బులు. నీ డబ్బులు ఎవరికి కావాలి? దేవుడికి. మొదట నువ్వు కావాలి. నీ బ్రతుకు మారి నువ్వు శుద్ధిగా ఉంటూ అప్పుడు నీ డబ్బులు దేవుడి కోసం. నువ్వు శుద్ధిగా ఉంటూ అప్పుడు దేవుడి కోసం నీ పాట. నువ్వు శుద్ధిగా ఉంటూ అప్పుడు దేవుడి కోసం నీ బైబిల్ ప్రకటన. నువ్వు శుద్ధిగా ఉంటూ అప్పుడు నీ నోటితో దేవుడి కోసం ప్రార్థన. ప్రయత్నించండి పిల్లలారా. ఒక ఆదివారం కనపడి మళ్ళీ 3 ఆదివారాలు కనపడకుండా పోవడం కాదు. చెప్పండి ఆ ప్రకాష్కి. మట్టపు గుండేశాడు దేవుడు లోకంలో. మట్టపు గుండేశాడు దేవుడు. మామూలుగా లేడు. ఇప్పుడు తన చేతితో గొడ్డలి ఆయుధం ఖడ్గం పట్టుకొని నిలబడ్డాడని చెప్పండి. ఇంజనీర్ పోస్ట్ వచ్చినందుకో, డాక్టర్ పోస్ట్ వచ్చినందుకో చేతలు దొరకరండి వీళ్ళు. కనిపించరండి. కాసేపు కనపడతారు, మళ్ళీ కనిపించరు. ఒక ప్రొఫెసర్ కనిపించాడు దేవుడి సన్నిధిలో, ఒక డాక్టర్లు కనిపించాడు దేవుడి సన్నిధిలో, ఒక ఇంజనీర్ 4 మెతుకులు వీడికి పడేసరికి కనపడాడండి. ఏంటి నీ పొగరు, ఏంటి నీ సంగతి? ఒక్కటి హార్ట్ కొట్టిందంటే పోతావు నువ్వు. ఆలోచించండి దేవుడిని. వద్దండి, దేవుడిని సీరియస్గా మనం తీసుకెళ్ళదు. దేవుడిని పిల్లరా ముందే చెప్పాడు, నాకు కోపం రేపకండి అన్నాడు దేవుడు. అందుకే పిల్లరా నువ్వు జీవగ్రంథంలో ఎక్కాలి అంటే ఇదిగో సువార్త పని. అంటే నువ్వు కరపత్రం పంచడం నీకు పరలోకాన్ని తెచ్చిపెడుతుంది. దేవుడి కోసం బ్రతకడం నీకు పరలోకాన్ని తెచ్చిపెడుతుంది. 4 మాటలు పంచుకోవటం. ఇదిగో అప్పుడేమంటారు, అయ్యో ఎప్పుడు బైబిల్ చదువుకుంటూ ఉండేదండి, ఎప్పుడు బైబిల్ పట్టుకుండేదండి, ఎప్పుడు దేవుడి పాటలు. ఎవరు కనిపించినా కరపత్రం పంచేదండి. డబ్బులన్నీ దేవుడికి ఖర్చు పెట్టేదండి. ఖర్చు పెట్టి ఆటోలు ఎక్కించుకొని తీసుకుంటూ వెళ్ళేదండి దేవుడి సన్నిధికని. మన గురించి చెప్పుకుంటారు దేవుడిని పిల్లలు. అది దేవుడి దృష్టికి ఘనమైనది. అదేండి దేవుడి దృష్టికి ఘనమైనది. అదే సుగంధ తైలము కంటే నీకు మంచి పేరును తెచ్చిపెట్టేది. ఈ సుగంధ తైలం రాసుకున్న 1 గంట తర్వాత అయిపోతుంది. కానీ ఆ మంచి పేరు నీకు పరలోకంలో శాశ్వతమైన బ్రతుకును తెచ్చిపెడుతుంది దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. అదేనండి బైబిల్ అంతట్లో దేవుడు చెప్పాడు. కాబట్టి పిల్లలారా ఎవరెవరో ఆయా రంగాల్లో గొప్పవారిగా అయిన వారిని మాదిరిగా పెట్టుకోకండి. యేసు క్రీస్తు మన ముందు ఉన్నాడండి. ఏమండి మనకున్నవన్నీ ఆయనకి ఏం లేవండి. సొంత ఇల్లులు కానీ బళ్ళు కానీ ఏం లేవండి. అయినా సరే సాధించాడు పరలోక రాజ్య సింహాసనాన్ని. దేవుని పిల్లలారా ఆలోచించండి. మనం కూడానండి ఆ క్రీస్తు వారిని ముందు పెట్టుకొని అపోస్తలులు ఉన్నారు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఉన్నారు పిల్లలారా. వారి అడుగు జాడల్లో అడుగులు వేసుకుంటూ శరీరాలను లోపరుచుకుంటూ దీని కళ్యాణానికి వేసి ముక్కుకు కళ్యాణం వేసి శరీరానికి దీని కోరికలు ఇది తీర్చుకోకుండా దీనిని తొక్కిపెట్టి దేవుడి కుమారుడైన యేసుక్రీస్తును ప్రపంచానికి ఉన్నతమైన స్థితిలో మనం చూపించాలి. అలా సంపాదించుకున్న దేవుడి దగ్గర సంపాదించుకున్న పేరే జీవగ్రంథంలోకి ఎక్కించుకుంటేనే నీ బ్రతుకు చక్కగా ఉంటుంది తప్ప తేడా జరిగితే మనకు పుట్టగతులు ఉండవు. దేవుని పిల్లరా చెప్పండి, ఈ లోకంలో మంచి పేరు మహాలోకాన్ని తెచ్చిపెడుతుందా? పాతాళ గుండాన్ని తెచ్చిపెడుతుందా? పాతాళ గుండాన్ని తెచ్చిపెడుతుంది పిల్లరా. అందుకేనండి ఈ లోకంలో పేరు ప్రతిష్టలు మనం సంపాదించుకోకపోయినా పర్వాలేదు దేవుని పిల్లరా. దేవుని దగ్గర సంపాదించుకున్నాం, జీవగ్రంథంలో మన పేర్లు ఎక్కించుకున్నాం. తప్పనిసరిగా పరలోకాన్ని దేవుడు మనకి ఆ గ్రంథంలో ఎక్కితే ఇస్తాడు పిల్లరా. కాబట్టి అటువంటి ఉన్నతమైన బ్రతుకు ఈ మాటలు విన్న తర్వాత, ఎందుకంటే ఇంత మనం గొంతు చించుకొని చెప్పినా, ఎంత సబ్జెక్ట్ ఇచ్చినా అందరూ మారరని మనకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ ఆ అందరిలో మంచి నేలనబడిన విత్తనాలు కొందరు ఉంటారు. ఆ మంచి నేలనబడిన ఆ కొందరు ఆ విత్తనాల కోసమే, ఆ మంచి నేలల కోసమే ఈ విత్తనాలు చల్లుతామే తప్ప అందరూ మారరండి. మారరు పిల్లరా. మీలో కూడా ఇప్పుడు కనిపించేవారా? మరలా 3-4 వారాలు కనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు. దీని ప్రతిఫలం ఎంత భయంకరంగా ఉంటుందో మాత్రం వాళ్ళకి తెలియదు పిల్లరా. ఆలోచించి
మంచి నిర్ణయాలు తీసుకుందాం దేవుని పిల్లరా. ఈ లోకంలో ప్రాకులాటలు వద్దండి. ర్యాంకులు గింకులు పెద్ద నమస్కారం పెడదాం దేవుని పిల్లరా. బైబిల్ దేవుడు ఇచ్చాడు పిల్లరా. బైబిల్ని సాధించుదాం, స్వార్థ ప్రకటన చేద్దాం. ఇదిగో జీవగ్రంథంలోకి ఎక్కుదాం, పరలోకాన్ని సంపాదించుకున్నాం. అటు భాగ్యాన్ని మరి చెప్పిన నాకు విన్న మీకు దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా దేవుడి పక్షాన్ని కోరుకుంటూ ఏమండి ఈ మాటలు దేవుడి పక్షాన్ని ముగిస్తూ ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి. తండ్రి, మీ మాటలను ఆత్మకు ఆరోగ్యకరమైనటువంటి బోధన మీ పిల్లలకు చెప్పాం తండ్రి. ఈ లోకంలో కొద్ది రోజులు ఉండే వాటి గురించి ప్రయాసపడక, పైన కనిపించే శరీర అవసరతల కోసమే ఆలోచించక, లోన ఒకటి ఉంది తండ్రి ఆత్మ, దాని గురించి ఆలోచించి మీ పిల్లలు మంచి భవిష్యత్తుకు ఈ లోకంలో బాటలు వేసుకోవడానికి సహాయం చేయండి. ఒక కారు కొంటున్నప్పుడు పైదాన్ని మేము లక్ష్య పెట్టాం తండ్రి, లోన ఇంజిన్ చూస్తున్నాం. మా బ్రతుకుల దగ్గరికి రాగానే పైన నా శరీరం గురించి ఆలోచించక లోన ఆత్మ గురించి ఆలోచించి ఆ పక్షాన్ని అడుగులు వేయడానికి సహాయం చేయమని మీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ తమ బ్రతుకులను ఒక్కసారి మీ వాక్యపు వెలుగులో సరిచూసుకొని దిద్దుకోవటానికి సహాయం చేయని చెప్పిన నేను అలాగా బ్రతకటానికి, విన్న మీ పిల్లలు అలాగా బ్రతకటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. Sa ni la ba ma